స్తోత్రం ప్రభువా, వాక్యలో వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. आप सबका हैप्पी क्रिसमस, मैरी क्रिसमस। గాడ్ బ్లెస్ యు. सब प्रभु आप सबका आशीष दे। హల్లెలూయా. हालेलुया। కీర్తన 72వ అధ్యాయం, సామ్ చాప్టర్ 72. भजन संहिता की पुस्तक उसका 72वां अध्याय है, 72वां अध्याय। హల్లెలూయా. हालेलुया। యేసు పుట్టుక. यीशु मसीह का जन्म। యేసు ఎవరు? यीशु कौन है? ఎందుకు పుట్టాడు? क्यों पैदा हुए हैं? నాకేమి లాభం? इससे मेरा क्या लाभ है? హల్లెలూయా. हालेलुया। మరి యేసుతో నాకేం సంబంధం? यीशु से मेरा क्या संबंध है? హల్లెలూయా. हालेलुया। ఆ విషయాలు చూద్దాం ఈ రోజు. आज के दिन उस विषय में हम देखेंगे। ఇక్కడ రాస్తా ఉన్నాడు 17వ వచనంలో, 17वें वचन में ये लिखते हैं, హిస్ నేమ్ షల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాస్తున్నాడు ఆయన పేరు कि उनका नाम నిత్యము నిలుచును. निरंतर रहेगा। హల్లెలూయా. हालेलुया। ఇది యేసు పుట్టక ముందే రాస్తా ఉన్నాడు. ये यीशु मसीह के जन्म से पहले ही लिखा गया है। హల్లెలూయా. हालेलुया। సొలొమోను రాసిన కీర్తన, जो है सलमोन का लिखा हुआ ये भजन संहिता। हालेलुया। हालेलुया। ఆయన పేరు నిత్యము నిలుచును. कि उनका नाम निरंतर रहेगा। ఆయన పేరు నిత్యము నిలుచును. उनका नाम निरंतर के लिए रहेगा। హల్లెలూయా. हालेलुया। పాత నిబంధనలో ఆ దేవుని పేరు యెహోవా. पुराने नियम में उस खुदा का नाम यहोवा। హల్లెలూయా. हालेलुया। పాత నిబంధనలో ఆ దేవుని పేరు యెహోవా. पुराने नियम में उस खुदा का नाम यहोवा। ఆ దేవుడైన యెహోవా वो खुदा यहोवा లేఖనాల ప్రకారము वचन के अनुसार భూమి మీదకి రావాలా, उन्हें इस धरती पर आना है, నరుడుగా రావాలా. एक इंसान के रूप में आना है। ఎందుకంటే పాత నిబంధన చెప్తూ వస్తున్నది, क्योंकि पुराना नियम कहता आता है, హల్లెలూయా, హల్లెలూయా, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. कि मेरा मंदिर सब अन्य जाति के लोगों के लिए प्रार्थना मंदिर कहलाया जाएगा। హల్లెలూయా. हालेलुया। సమస్తమైన అన్య జనాంగం అంటే ఇజ్రాయెల్ దేశం తప్పించి తక్కిన దేశాలని అన్య జనాలని చెప్తూ వచ్చింది పాత నిబంధన. सारे अन्य जाति के लोग माने जो इजरायली देश के लोगों को छोड़कर दुनिया के सारे लोगों को जो अन्य जाति कहकर जो पुराना नियम कहता आया है। ఆ పాత నిబంధన ఉంటే లోకమంతా రక్షణ పొందకపోతుండే. हाँ, अगर वो पुराना नियम अभी भी होता तो पूरी दुनिया उद्धार नहीं पाती थी। ఎందుకంటే పాత నిబంధన చెప్తూ వచ్చింది సున్నతి గల జనాభా, అది కూడా అబ్రాహాం, ఇస్సాక్, యాకోబ్ వంశావళి, వాళ్ళే ఆ మందిరంకి వెళ్ళాలా, తక్కిన వాళ్ళు ఆ దేవునికి మరి ఆరాధన చేసే అవసరం లేదని చెప్తూ వచ్చింది. क्योंकि पुराना नियम ये कहता है कि जिन लोगों ने खतना पाया है और जो अब्राहम, इसहाक, याकूब के वंश में पैदा हुए, केवल उन्हीं के लिए खुदा है, वही उस मंदिर में जाकर उस खुदा की आराधना कर सकते, बाकी दुनिया के लोग नहीं जा सकते उसमें। మరి వేరే దేశస్తులు అంటే ఇజ్రాయెల్ దేశం తప్పించి వేరే దేశస్తులు సున్నతి పొందుకున్నా ఆ సున్నతి పనికి రాదని చెప్తా ఉన్నది. इजरायली देश के लोगों के अलावा कोई दूसरे देश का व्यक्ति अगर खतना पाए तो भी उनका खतना जो है सही नहीं कहलाया जाता है। కాబట్టి బ్లడ్ లైన్ అబ్రాహాం, ఇస్సాక్, యాకోబు యొక్క వంశావళి, ఆ రక్తం యొక్క లైన్ ప్రకారమే అందులో పుట్టిన వారే ఆ యెహోవాకు మరి ఆరాధన చేయగలరు. जो कोई भी अब्राहम, इसहाक, याकूब के वंश में पैदा हुए, केवल वही वंश के लोग हैं जो उस यहोवा की आराधना कर सकते हैं। మా దేవుడు వాళ్ళకేనా, అందరికి దేవుడు కాదా? क्या खुदा केवल उन्हीं के लिए, सबके लिए नहीं है क्या वो खुदा? సర్వ సృష్టి ఆ దేవుడు చేయలేదా? जय सारी सृष्टि को उस खुदा ने नहीं बनाया है क्या? హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోకము ఆ దేవుని తెలుసుకోకపోయిండొచ్చు, ఆ సృష్టికర్తని, కానీ ఇజ్రాయేలు తెలుసుకుండొచ్చు. హల్లెలూయా. తెలుసుకున్నంత మాత్రము ఆ దేవుడు అందరికి దేవుడు కానీ వారికే దేవుడు కాదు. जैसे सारी दुनिया के लोगों ने उस खुदा को, सृष्टिकर्ता को नहीं जाना, केवल इजरायली प्रजा ने जाना, इसका मतलब ये नहीं कि वो खुदा केवल उन इजरायली प्रजा के लिए, दुनिया के सारे लोगों के लिए वो खुदा सृष्टिकर्ता नहीं है क्या? కాబట్టి ఆయన అందరికి దేవుడు, वो तो सब लोगों का खुदा है, కానీ ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని ఒప్పుకుంటలేరు. लेकिन ये बात को इजरायली प्रजा नहीं मान रही है। వాళ్ళ కట్టడ పెట్టుకున్నారు, जो उन्होंने अपने आप के लिए ही रख लिया है, యెహోవా మాకే అందరికి కాదు అని. यहोवा केवल हमारे लिए ही, सबके लिए नहीं कहकर। అందరు అన్య జనాంగం అని చెప్తూ వస్తున్నది. जो है सारी दुनिया के बाकी के लोग अन्य जाति कहता आया है। అన్యులతో వాళ్ళు పొత్తు పెట్టుకోరు, కలవరు. जो वो अन्य जाति लोगों के संग बैठते नहीं, उनसे कोई संबंध नहीं रखते। మరి వారు దేవుని పిల్లలు కారా? क्या वे लोग खुदा के बच्चे नहीं हैं? వారికి రక్షణ లేదా? क्या उन अन्य जाति के लोगों को उद्धार అందుకే नहीं? పాత నిబంధన లేఖనాల్లో ఎన్నో జాగాలు రాస్తా ఉంటాడు, पुराने नियम में, वचनों में बहुत सी जगहों पर ये लिखा गया है అన్యజనులు నా మందిరానికి వస్తారని, कि अन्य जाति के लोग मेरे मंदिर में आएंगे कहकर। సర్వలోకం రక్షణ పొందుతది ఆ దేవుని పేరట. उस खुदा के नाम में सारी दुनिया जो उद्धार पाएगी कहकर लिखा है। హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోకానికి రక్షణ ఇవ్వాలంటే सारी दुनिया के लोगों का अगर उद्धार दिलाना तो యెహోవా అనే పేరు మీద అది అన్య జనాంగానికి రక్షణ లేకపోతున్నది. यहोवा के नाम पर अन्य जाति के लोगों के लिए उद्धार नहीं रहता है। కాబట్టి లేఖనాలు రాస్తా ఉన్నాడు ముందే, वचन में पहले ही ये लिखा है ఆయన పేరు నిత్యము నిలుచును. कि उनका नाम निरंतर के लिए रहेगा। హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా అనే పేరు పాత నిబంధన దాకా వచ్చి ఆగిపోయింది.
यहोवा ये जो नाम है वो पुराने नियम के तक ही रुक गया है। క్రొత్త నిబంధన సరికి యెహోవా అనే పేరు ఆగిపోయింది. जय नए नियम के आते ही यहोवा ये जो नाम है ये रुक चुका है। హల్లెలూయా. हालेलुया। అదే పేరు యేసుగా మారింది. वही नाम जो वो यीशु के रूप में बदला है। ఎందుకు మారిందంటే क्यों बदला है? యెహోవా మనకు రక్షకుడై ఉన్నాడు. कि यहोवा हमारे उद्धार करता है। అది నెరవేరడానికి ये वचन पूरा होने के लिए ही యెహోవా మనకు రక్షకుడై ఉన్నాడు. कि यहोवा हमारा उद्धार करता है। యెహోవా మనకు రక్షణ ఇవ్వాలంటే यहोवा अगर हमें उद्धार देना तो ఆయన భూమి మీద నరుడుగా పుట్టాలా. वो इस धरती पर एक इंसान के रूप में पैदा होना ఇక్కడ चाहिए। చూస్తున్నాం మనం యెషయా గ్రంథంలో यशायाह की पुस्तक में हम ये देखते हैं। యెషయా यशायाह पुस्तक 9వ అధ్యాయంలో 9 अध्याय। హల్లెలూయా. हालेलुया। యెషయా 9వ అధ్యాయము यशायाह पुस्तक 9 अध्याय। ఐజాయా చాప్టర్ 9 यशायाह पुस्तक 9 अध्याय। 9వ అధ్యాయం 6వ వచనం రాస్తా ఉంటాడు. यशायाह पुस्तक 9 अध्याय उसका 6वां वचन। For unto us a child is born. Hallelujah. Unto us a son is given. Hallelujah. हालेलुया। ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడెను. देखो हम एक पुत्र दिया जाएगा। హల్లెలూయా. हालेलुया। మనకు కుమారుడు అనుగ్రహించబడెను. हमें एक पुत्र दिया जाएगा। హల్లెలూయా. హల్లెలూయా. ఈ లేఖనం యేసు గురించి రాసి పెట్టిండు. యేసు పుట్టక ముందే రాస్తా ఉన్నాడు. ये वचन यीशु मसीह के विषय में लिखा गया। यीशु मसीह के पैदा होने से पहले ही ये लिखा गया ఈ है। వాక్యము అందరు క్రైస్తవులు అర్థం చేసుకుంటే బాగుంటది. इस वचन को सारे ईसाई लोग समझेंगे तो बहुत अच्छा ఈ रहेगा। ఒక్క వాక్యం అర్థం చేసుకుంటే క్రైస్తవ్యం సరిగా ఉంటది. जो है इस एक वचन को जो ईसाई लोग समझ जाएंगे तो वे बहुत अच्छे ही रहेंगे। హల్లెలూయా. హల్లెలూయా. ఇది నమ్మాల ప్రతి క్రైస్తవుడు. इस बात को हर एक ईसाई व्यक्ति मानना जरूरी है। హల్లెలూయా. हालेलुया। For unto us a son is given. कि हमारे लिए एक पुत्र दिया जाएगा। మనకు కుమారుడు అనుగ్రహించబడెను. हमें एक पुत्र दिया जाएगा। ఆయన మీద రాజ్యభారం ఉన్నది. उसके पास सारा राज्य भार है। అంటే ఆయనకు రాజ్యం ఉన్నది. माने उनका एक राज्य है। రాజ్యం అంటే మనుషులు. राज्य माने लोग। హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోకాన్ని ఏలే రాజు. सारी दुनिया पर राज करने वाले राजा। అంటే మనుషులను సృష్టించిన సృష్టికర్త. माने इंसानों को बनाने वाले सृष्टिकर्ता। ఆయన మీద రాజ్యభారం ఉన్నది. उस पर राज्य भार है। ప్రజల భారం మోయడానికి ఆయన పుడతాడు. प्रजा के भार को उठाने के लिए वो पैदा होंगे। మన పాప భారము, మన సమస్యల భారము, మన ఇబ్బందుల భారం అంతా మోయడానికి పుడతాడు. हमारे पाप का बोझ, हमारी समस्याओं का, तकलीफों का बोझ उठाने के लिए वो पैदा होंगे। ఈ భారం మోసేది నీకు అవసరం లేదు. अब तुम्हें तुम्हारे उस बोझ को उठाने की जरूरत నీ नहीं है। పాపము శాపము ఇబ్బందుల భారం అంతా ఆయన మీద మోపేయి. तुम्हारे पाप का, श्राप का, तकलीफों का सारा बोझ उन पर डाल दो। ఆయన మోసి నీకు విశ్రాంతి కలగజేస్తాడు. वो तुम्हारे बोझ को उठाकर तुम्हें विश्रांति वो देंगे। అందుకే అంటా ఉంటాడు, భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. इसलिए वचन में यह कहता है कि बोझ उठाकर चलने वाले सारे लोग मेरे पास आओ, मैं तुम्हें विश्रांति दूंगा कहकर। హల్లెలూయా. हालेलुया। ప్రజలకు విశ్రాంతి కలగాలంటే మరి భారం మోసుకున్న ప్రజలు యేసు దగ్గరికి వచ్చి ఆ భారం యేసు మీద వేస్తే ఆయన మోస్తాడు, నీకు విశ్రాంతి కలుగుతుంది. अगर लोगों को विश्रांति पानी चाहिए तो वो जो बोझ उठाकर चल रहे वो अपना बोझ लाकर यीशु मसीह को देंगे, तो यीशु मसीह उनके सारे बोझों को उठाएगा और उन्हें विश्रांति मिलेगी। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. वो आश्चर्य करता ఆ है। పుట్టిన కుమారుడు जो पैदा हुआ है सो बेटा, ఆయన ఆశ్చర్యకరుడు, वो आश्चर्य करता, ఆలోచనకర్త. जो आलोचन करता है। ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు वो आश्चर्य कार्य करने वाले खुदा ఆలోచించి చేస్తాడు. वो सोच का करता है। సూర్య చంద్ర నక్షత్రాలు సర్వ సృష్టిని చేసింది ఆశ్చర్యకార్యం కాదా? जो है सूरज चांद को, सारी सृष्टि को बनाया है, क्या ये आश्चर्य कार्य नहीं? అవి ఆలోచించి చేయలేదా? क्या वो जो सोच कर नहीं बनाया है क्या? హల్లెలూయా. हालेलुया। దానికి ఫార్ములాస్ లేకుండా ఉన్నాయా? जो है उसके लिए बिना फॉर्मूला के ऐसे कुछ है क्या वो सब? హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ఒక పద్ధతిలో చేసిండు. सारी चीजें एक तरीके से बनाया गया దాని है। వెనక సైన్స్ ఉన్నది. उसके पीछे विज्ञान है। హల్లెలూయా. हालेलुया। అవన్నీ ఆలోచించిన గొప్ప సైంటిస్ట్ దేవుడు. जो है इन सारी बातों के बारे में सोचने वाला महान वैज्ञानिक जो यीशु मसीह है, అన్ని खुदा है। ఆలోచించి చేసిండు. सब बातों को सोच कर बनाया ఏది है। వ్యర్థం కాదు భూమి మీద. जो है कुछ भी व्यर्थ नहीं है इस धरती पर। సృష్టిలో ఏది వ్యర్థం కాదు. इस सृष्टि के कुछ भी चीज व्यर्थ नहीं है। నక్షత్రాలు వ్యర్థం కాదు. चाहे वो सितारे हो वो व्यर्थ సూర్య नहीं, చంద్రులు వ్యర్థం కాదు. सूरज और चांद वो व्यर्थ नहीं है, సముద్రము దాని జీవులు వ్యర్థం కాదు. समुद्र और उसके सारे जीव वो कोई व्यर्थ नहीं। హల్లెలూయా. భూమి మీద సృష్టి వ్యర్థం కాదు. इस धरती पर बनाई हुई सृष्टि कोई व्यर्थ नहीं है। మనిషిని మంచి ఆకారంతో చేసిండు, తన ఆకారంలో చేసిండు, అది వ్యర్థం కాదు. इंसान को बनाया उन्होंने अपने आकार में, रूप में, क्या वो व्यर्थ नहीं है? గ్రహాలను చేసిండు, అది వ్యర్థం కాదు. ग्रहों को बनाया वो कोई व्यर्थ नहीं होगा। ప్రతి దాని వెనుక సైంటిఫిక్ ఫార్ములాస్ తో చేసిన దేవుడైనా. हर चीजों को जो बनाया उसके पीछे वैज्ञानिक फॉर्मूला इस तरीके से बनाया खुदा ने सारी హల్లెలూయా. सृष्टि। మనుషులు हालेलुया। కావాలంటే దేవుడు చేసిందని రీసెర్చ్ చేస్తారు కానీ ఎవడు క్రియేట్ చేయలేడు. जो है खुदा की बनाई हुई सृष्टि को इंसान जो इसकी खोज कर रहे, उसकी रिसर्च कर रहे, लेकिन कोई इंसान ऐसा सृष्टि नहीं बना सकता। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ పుట్టిన కుమారుడు पैदा हुआ सो वो पुत्र, ఆయన ఆలోచనకర్త, वो अद्भुत युक्ति करने वाला, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. आश्चर्य कार्य करेगा। And the mighty God. वो है सर्वशक्तिमान खुदा। హల్లెలూయా. హల్లెలూయా. ఈ పుట్టిన కుమారుడే ये जो पैदा हुआ है पुत्र, దేవుడు.
वो खुदा है। ఈ పుట్టిన కుమారుడే पैदा हुआ सो पुत्र ही, సర్వశక్తి గల దేవుడు. वो सर्वशक्तिमान खुदा है। And the everlasting father, hallelujah. हालेलुया। నిత్యుడగు తండ్రి, जो है निरंतर के रहने वाला पिता है वो। hallelujah. हालेलुया। సృష్టికర్త सृष्टिकर्ता దేవుడు खुदा అందరికి నిత్యుడగు తండ్రి లాగా పనిచేస్తున్నాడు. सबके लिए निरंतर के लिए पिता के समान वे काम कर रहे हैं। మనుషులందరూ ఆయన కుమారులాగా ఉండాలా. सारे इंसान उनके लिए बेटों के समान रहना चाहिए। కానీ మనం దారి తప్పిన కుమారులం, लेकिन हम भटक गए सो बेटे हैं, చెడిపోయిన కుమారులం, बिगड़ गए सो बेटे हैं तुम। పాపం చేస్తూ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ పాపం చేస్తూ దేవునికి దూరంగా ఉన్న కుమారులం మనం. जब हम पाप करते हुए बुरे कामों को करते हुए खुदा से दूर होने वाले लोग हैं हम। ఇల్లు విడిచిపెట్టి పారిపోయిన కుమారులాగా ఉన్నాం మనం. घर छोड़कर भाग जाने वाले बेटे हैं हम। దేవునికి దూరమైన కుమారులం మనం. हम जो खुदा से दूर हुए हैं, మళ్ళీ తన కుమారులుగా మనుషులందరినీ చేసుకోవడానికి वापस अपने बेटों के समान सारे इंसानों को बनाने के लिए ही నిత్యుడగు తండ్రి वो निरंतर रहने वाला पिता కుమారుడుగా జన్మెత్తడని एक पुत्र के रूप में जन्म लेगा ఈ कहकर లేఖనం క్లియర్ గా మాట్లాడుతా ఉన్నది, ये वचन साफ साफ ये कहता है, స్పష్టంగా మాట్లాడుతా ఉన్నది. स्पष्ट ये कहता है ये वचन। నమ్మాల నువ్వు, तुम्हें मानना है इसके। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు ఉండొచ్చు, तुम ईसाई होंगे, బైబిల్లో దేవుడు ఒకడని నమ్ము. जो बाइबल में जो खुदा एक ही है कहकर इस बात को तुम मानो। ఈ పుట్టిన కుమారుడు గురించి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. इस पैदा हुए पुत्र के विषय में तुम्हें कंफ्यूज नहीं होना है। ఈ పుట్టిన కుమారుడే యేసుక్రీస్తు. ये जो पैदा हुआ सो पुत्र वही है यीशु मसीह, ఆయననే నిత్యుడగు తండ్రి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. वही है निरंतर के पिता कहकर। ఆయన బలమైన దేవుడు అని రాస్తా ఉన్నాడు. वो बलवंत खुदा है कहते हैं। యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు. यशायाह भविष्यवक्ता ये लिखते हैं। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తా ఉన్నాడు. पवित्र आत्मा के प्रेरेपण द्वारा वे ये लिखते हैं। పుట్టబో శిశువు గురించి మాట్లాడుతా ఉన్నాడు. पैदा होने वाले शिशु के विषय में वे लिखते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ప్రవచన రీతిగా మాట్లాడుతా ఉన్నాడు. भविष्यवाणी के रूप में वे ये कहते నీ हैं। చేతిలో బైబిల్ ఉంటే ఇది నమ్మవలసిందే. अगर तुम्हारे हाथ में बाइबल है तुम्हें इस बात को जरूर मानना ఆయన ही है। ఒకే ఒక దేవుడు. केवल एक ही एक खुदा है ఆయన वो। పాత నిబంధనలో యెహోవా. पुराने नियम में वो यहोवा, మనుషులకు రక్షణ ఇవ్వడానికి, इंसानों को उद्धार देने के लिए, మనుషుల్ని పాపం నుంచి విడుదల చేయడానికి, इंसानों को पाप से छुड़ाने के लिए, మనుషుల్ని శాపాలు భారం నుంచి విడుదల చేయడానికి इंसानों के श्राप और सब बोझों से दूर करने के ఆయన लिए భూమి మీద నరుడుగా జన్మ ఎత్తాలా, उन्हें इस धरती पर इंसान के रूप में जन्म लेना है। శిలువ మీద ప్రాణం పెట్టాలా, क्रूस पर उन्होंने अपने प्राणों को देना है, రక్తాన్ని కార్చాలా, अपने लहू को बहाना है, రక్త నిబంధన చెయ్యాలా. लहू की वाचा को उन्होंने बांधनी है। ఆ రక్త నిబంధనే క్రొత్త నిబంధన. वो लहू की वाचा ही है नया नियम। యెరెమియా 31:31 రాస్తా ఉంటాడు. यिर्मयाह पुस्तक 31वां अध्याय 31वें वचन में ये యెరెమియా लिखते हैं। 31:31 రాస్తా ఉంటాడు. यिर्मयाह पुस्तक 31वां अध्याय 31वें वचन में लिखते నేనే हैं, క్రొత్త నిబంధన చేస్తా, ఇదే యెహోవా వాక్కు. मैं ही नया नियम बनाऊंगा, यही है यहोवा का वचन। హల్లెలూయా. हालेलुया। నేనే క్రొత్త నిబంధన చేస్తా, ఇదే యెహోవా వాక్కు. मैं ही नया नियम बनाऊंगा, यही है खुदा का वाणी। యెహోవా క్రొత్త నిబంధన చేస్తా అన్నాడు. यहोवा ने कहा कि वो नया नियम యేసు बनाएंगे। ప్రభు అంటా ఉంటాడు, यीशु मसीह ये कहते ఒక हैं, పాత్రను ఎత్తుకొని एक कटोरे को ఇది उठाकर, నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన. ये है मेरे लहू के जरिए नया नियम। క్రొత్త నిబంధన చేస్తానది యెహోవా. नया नियम बनाऊंगा कहकर कहा है यहोवा ने। యెరెమియా 31:31 అన్నాడు కదా. जो यिर्मयाह पुस्तक 31 अध्याय 31वें वचन में लिखा है కానీ ना, క్రొత్త నిబంధన చేసింది ఎవరు? लेकिन नया नियम बनाया किसने है? యేసుక్రీస్తు. यीशु मसीह ने శిలువ మీద ప్రాణం పెట్టిండు, क्रूस पर अपने प्राणों को दिया है, రక్తాన్ని కార్చిండు, लहू पाया है यहाँ है, చనిపోయి తిరిగి లేచి मरकर फिर जिंदा होकर రక్త నిబంధన చేసిండు. लहू की वाचा बांधी ఆ है। రక్త నిబంధనే క్రొత్త నిబంధన वो लहू की वाचा ही है नया नियम। అని పాత నిబంధన రాస్తా ఉంటాడు. ये बात पुराने नियम में ही लिखा రక్త गया है। నిబంధన గురించి రాసిండు, క్రొత్త నిబంధన గురించి రాసిండు. लहू की वाचा लहू के नियम के विषय में और नए नियम के विषय ఇది में చేస్తాడు యెహోవా. बनाऊंगा कहकर कहा यहोवा ने, చేసింది యేసు ప్రభు. और बनाया है यीशु मसीह కాబట్టి ने। యెహోవా యేసు ఒకే ఒక దేవుడు. माने यहोवा यीशु दोनों एक ही खुदा है। పాత నిబంధన యెహోవా, पुराने नियम में वो यहोवा, యేసు అనే పేరు వచ్చేదాకా నిలిచింది. यीशु के नाम के आने तक वो नाम रहा है। అక్కడ ఆగిపోయింది యెహోవా అనే పేరు. यहोवा ये नाम जो वहाँ रुक गया, తర్వాత నిత్యం ఉండే పేరు యేసు. उसके बाद निरंतर के लिए रहने वाला नाम जो है वो है यीशु। హల్లెలూయా. హల్లెలూయా. ఆ కీర్తన 71 అర్థమైందా మీకు? जो है भजन संहिता की पुस्तक 72 अध्याय का वचन समझ आया ఆయన పేరు నిత్యము నిలిచును. कि उनका नाम जो है निरंतर के लिए रहेगा। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేరు నిత్యం నిలిచును. उनका नाम निरंतर के लिए His रहेगा। name shall endure forever. उनका नाम निरंतर के लिए रहेगा। హల్లెలూయా. 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 ఈ లోకంలో ఎంతో మంది వస్తా ఉన్నారు. इस दुनिया में बहुत से ऐसे आ रहे యేసు हैं, ప్రభు పుట్టిన మొదలుకొని यीशु मसीह के पैदा हुए हैं जब से ఈ लेकर పేరు తీసేస్తాం. इस नाम को निकाल ఈ देंगे कहकर, భూలోకం మీదకి వెళ్ళి ఈ పేరు ఎవరు పలకకుండా చేస్తాం इस धरती पर इस नाम को कोई ना बोले कहकर అని करेंगे। యేసును నమ్మిన బిడ్డలందరినీ చాలా రాజ్యాలు రాజులు చంపుతూ వచ్చిర్రు. ये कहकर यीशु मसीह को मानने वाले बहुत से बच्चों को जो है खुदा के लोगों को जो सारे बहुत से राज्य और राजाओं ने मार डाला నేను है। మాట్లాడితే చరిత్ర హిస్టరీ.
जब मैं बात करूं इतिहास है ये, హల్లెలూయా హల్లెలూయా. ఎంతో రాజులు వచ్చారు कितने ही राजा आए, యేసు నిమిలను చంపుతూ వచ్చారు. यीशु को मारने वाले लोगों को वे मारते आए हैं। ఆ రాజ్యాలు రాజులు పోయినాయి కానీ యేసు ప్రభు పేరు ఇంకా నడుస్తూనే ఉన్నది. वो राज्य वो राजा तो चले गए, लेकिन यीशु का नाम अभी भी चल रहा है। తుడిపేస్తామన్నారు, हाँ, हम मिटा देंगे कहा, తీసేస్తామన్నారు, हम निकाल देंगे ఈ कहा, పేరు భూలోకంలో వినపడకుండా చేస్తామన్నారు. ये नाम दुनिया में कहीं नहीं सुनाई दिया जैसा करेंगे कहा। భూలోక రాజ్యులు 2020 సంవత్సరాలైంది పని చేస్తా ఉన్నారు, ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. దేవుని ఎప్పుడైనా చంపుతూ వస్తున్నారు, ఈ పేరు ఎత్తొద్దు అంటున్నారు. కానీ ఈ పేరు నిత్యము నిలిచిన లేఖనం, అది దేవుడు పలికించాడు కాబట్టి ఇది ఎవ్వడు మార్చలేడు. पिछले 2020 सालों से जो इस पूरी दुनिया में कितने ऐसे राजा आए जो इस नाम को मिटाने की कोशिश में थे, लेकिन वो खुद जो है मिट गए, लेकिन ये नाम अभी तक चल रहा है क्योंकि ये नाम खुदा ने दिया है। हालेलुया, हालेलुया। सबसे ऊंचा नाम, सबसे ऊंचा नाम यीशु का नाम है ये। हालेलुया, हालेलुया, हालेलुया। यीशु तेरा नाम सबसे ऊंचा है, हाँ हाँ, यीशु तेरा नाम सबसे ऊंचा है, हो यीशु तेरा नाम सबसे ऊंचा है। हालेलुया, हालेलुया. నువ్వు ఇది నమ్ముతున్నావా? क्या तुम इस बात को मानते हो? हालेलुया. हालेलुया। ఆ పుట్టిన కుమారుడే कि वो पैदा हुआ सो बेटा ही, నిత్యుడగు తండ్రి, निरंतर रहने वाला पिता, ఫలమైన దేవుడు, बलवंत खुदा, నో యు ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ అని జాన్ లో రాస్తా ఉంటాడు, యోహాన్ లో రాస్తా ఉంటాడు. यूहन्ना की पुस्तक में लिखा है कि तुम सच्चाई को जानो और सच्चाई तुम्हें स्वतंत्र करेगा। సత్యాన్ని నువ్వు తెలుసుకో. कि तुम सच्चाई को जानो, ఎట్లా తెలుసుకుంటావంటే कैसे जानोगे तुम? అక్కడే రాస్తా ఉంటాడు యోహాన్ సువార్తలో. यूहन्ना की पुस्तक में ही ये लिखते हैं। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా నడువు, उनके वचन के अनुसार तुम चलो, ఆయన వాక్యానుసారంగా నడువు. उनके वचन के अनुसार तुम चलो। హల్లెలూయా. when he हालेलुया। walk in his word he are his disciples అని రాస్తా ఉంటాడు. जब तुम उनके वचन के अनुसार चलोगे तो तब उनके जो है चेले रहोगे तुम। హల్లెలూయా. हालेलुया। when he walk in my word and ye are my disciples అని యేసు అంటా ఉంటాడు. यीशु मसीह कहते हैं कि जब तुम मेरे वचन के अनुसार चलोगे तब तुम जो है मेरे चेले रहोगे। ఆయన వాక్యం ఏం చెప్తున్నది? हाँ, उनका वचन क्या you कहता है? walk according to that word of God. तुम उस खुदा के वचन के अनुसार चलो। ఇక్కడ word of God ఏమంటున్నది? यहाँ पर खुदा का वचन क्या कहता है? what says the word of God? खुदा का वचन ये कहता है For कि unto us a child is born, unto us a son is given. Who is this son? Who is this child? He is the mighty God and the everlasting Father. Hallelujah. 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 ఎవరిని కుమారుడు? कौन है ये बेटा? Hallelujah. हालेलुया। ఈ కుమారుడే నిత్యుడగు తండ్రి, ये बेटा ये जो निरंतर रहने वाला पिता है, బలమైన దేవుడు. बलवंत खुदा। Hallelujah. Hallelujah. మరి నీకిన దేవుడైందా? फिर क्या ये तुम्हारे खुदा बने हैं? నీవు ఈయనని నీ తండ్రిగా చేసుకున్నావా? क्या तुमने इन्हें अपना पिता बनाया है कि नहीं? ఈయన ఎవరు ఈ కుమారుడు? कौन है ये पुत्र? ఒకప్పుడు యెహోవా, एक समय वह यहोवा थे, నిత్యుడగు తండ్రి యెహోవా. निरंतर रहने वाले पिता కానీ यहोवा, కుమారుడుగా జన్మెత్తరని రాస్తున్నది ఇక్కడ. लेकिन एक पुत्र के रूप में उन्होंने जन्म लिया है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే के वचन में लिखते हैं, Isaiah chapter 9 and verse 2, यशायाह 9 अध्याय उसका दूसरा the वचन, people that walked in darkness shall have seen a great light. Hallelujah. 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 చీకట్లో జనాలు अंधकार में लोग जो है గొప్ప వెలుగు చూసిరంట. वो एक महान ज्योति को देखा है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ ఇంట్లో గొప్ప వెలుగు వచ్చును గాక, तुम्हारे घर में एक महान उजियाला నీ आने पाए, ఇంట్లో చీకటి పోవును గాక, तुम्हारे घर का सारा अंधकार दूर होने पाए, పాపమైన చీకటి, శాపమైన చీకటి, భారమైన చీకటి నీ ఇంట్లోకి వెళ్ళి పోవును గాక. पाप नामक अंधकार, श्राप नामक और बोझ नामक अंधकार तुम्हारे घर से दूर हो जाने पाए। నీకు ఏ చీకటి కమ్ముందో? जिस प्रकार का अंधकार तुम्हारी ओर छाया నీ है, వ్యాపారం మీద చీకటి ఉండొచ్చు, तुम्हारे व्यापार पर जो अंधकार होगा, నీ పని మీద చీకటి ఉండొచ్చు, नहीं तो तुम्हारे काम पर अंधकार होगा, నీ పొలం మీద చీకటి नहीं ఉండొచ్చు, तो तुम्हारे खेत पर जो अंधकार हो, నీ సంసారంలో చీకటి नहीं तो ఉండొచ్చు. तुम्हारे वैवाहिक जीवन में जो अंधकार हो, చీకటి పోవాలంటే ఈ వెలుగును చూడు. जो अंधकार दूर होना तो तुम उस उजियाले को The देखो। people that walked in darkness have seen a great light, a great light. Hallelujah. 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 हालेलुया। చీకట్లో నడిచే జనాలు గొప్ప గొప్ప వెలుగు చూసిరంట. अंधकार में चलने वाले लोगों ने एक बहुत ही महान उजियाले को जो देखा है। Know ye the truth and the truth shall set you free. तुम सच्चाई को जाना और सच्चाई तुम्हें स्वतंत्र करेगा। Religion is different and truth is different. जो है धर्म अलग है और सच्चाई अलग है। Hallelujah. Hallelujah. క్రైస్తవ మతం బైబిల్లో లేదు ఇక్కడ. जो ईसाई धर्म के बाइबल में यहाँ कहीं नहीं लिखा है। సత్యమే రాస్తుంది, మానవుడు దేవుడు ఎట్లుండాలో అది రాస్తుంది. सच्चाई लिखा है, इंसान खुदा किस तरह से रहना चाहिए वही బైబిల్ लिखा ఒకటే है। మాట్లాడుతుంది, పాపం చేయకు నరుడా, बाइबल एक ही कहता है, हे इंसान तुम पाप मत करो, నా కుమారుడా పాపం చేయకు, हे मेरे बेटे तुम पाप मत करो, నా కుమార్తె పాపం చేయకు, हे मेरी बेटी तुम पाप मत करो। చేస్తే నేను క్షమిస్తున్నా, ఇప్పటి వరకు ఇంకా మీదట చేయకు అంటున్నాడు.
अब तक जो तुमने पाप किया है वो सब मैं माफ कर रहा हूँ, अब से तुम कोई पाप मत करो। హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాప పరిహారం చేయడానికి నేను భూమి మీద నరుడుగా దిగి శిలువ మీద బలి రక్తాన్ని ఇచ్చిన, పరమాత్మని బలి రక్తం ఇచ్చిన అంటున్నాడు. तुम्हारे पापों के परिहार के लिए जो है मैं इस धरती पे इंसान के रूप में आया हूँ, उस क्रूस पर जो मैं कुर्बान होकर अपना बलि लहू जो है दिया हूँ। హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రంగా జీవిస్తే हम पवित्र जिएंगे तो నీకు పరలోకం స్వర్గం ఉన్నది. तुम्हारे लिए जो वो जन्नत वो स्वर्ग का राज्य है। పాపంతో చనిపోతే नहीं, पाप में रहकर तुम मरोगे तो నరకానికి పోతావు. तुम सीधे नरक जाओगे, నిత్య అగ్నిగుండం. जो है निरंतर के लिए अग्नि के उस खून में। నిత్య అగ్నిగుండం కన్నా నిత్యము పరలోక రాజ్యము బంగారు లోకం కావాలన్నా जो है निरंतर के लिए उस अग्नि के कुंड में तुम्हें रहना है, नहीं तो जो है निरंतर के लिए उस स्वर्ग के राज्य में, जन्नत में, उस सुनहरी गलियों में तुम्हें घूमना है। హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆత్మ నిత్యంగా జీవిస్తున్నది. तुम्हारी आत्मा जो है निरंतर के लिए जीती है। హల్లెలూయా. हालेलुया। శరీరం ఎప్పుడో పోవాల్సిందే. शरीर एक ना एक दिन उसे मरना ही है। హల్లెలూయా. హల్లెలూయా. శరీరం మీద నమ్మకం పెట్టుకోకు, నీ ఆత్మ మీద నమ్మకం పెట్టుకొని నీ ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకొని పో. तुम अपने शरीर पर भरोसा ना रखो, लेकिन अपनी आत्मा पर भरोसा रखो और अपनी आत्मा को तुम जो है स्वर्ग के राज्य में लेकर जाओ। ఆ పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేయడానికి దేవుడు భూమి మీద నరుడుగా దిగిండు. उस स्वर्ग के राज्य का मार्ग बनाने के लिए वो खुदा इस धरती पे इंसान के रूप में आए हैं। ఆయననే యెహోవా. वही थे यहोवा, కానీ యేసు అనే పేరు వచ్చేదాకా ఆ పేరు నడిచింది. लेकिन यीशु के नाम के आने तक वो यहोवा नाम चला है। హల్లెలూయా. हालेलुया। ఆ యేసు అనే పేరు వచ్చిన తర్వాత यीशु के नाम के आने के बाद యెహోవా అనే పేరు ఆగి యేసు అనే పేరు మరి ఉద్భవించి అక్కడ నుంచి నిత్యము అది పైకే పోతా ఉన్నది. जो है यीशु के नाम के आने तक यहोवा का नाम रहा। जैसे यीशु का नाम आया, यहोवा का नाम वहीं रुक गया और यीशु का नाम जो ऊपर विकसित होकर और वो और बढ़ता चला जा रहा है। హల్లెలూయా. हालेलुया। యేసు అంటే యెహోవా మనకు రక్షకుడై ఉన్నాడు. जय यीशु, इस नाम का अर्थ यह है कि यहोवा हमारा उद्धार करता కాబట్టి है। యేసు పేరులో నీకు రక్షణ వస్తున్నది. इसलिए यीशु के नाम में तुम्हें उद्धार मिलता है। హల్లెలూయా. హల్లెలూయా. యేసు పేరులో రక్షణ వస్తా ఉన్నది. इसलिए यीशु के नाम में तुम्हें उद्धार मिलता है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ రాస్తా ఉంటాడు. लिखते हैं यहाँ वचन అదే में, కీర్తనలో भजन संहिता की पुस्तक में 77వ అధ్యాయము 77वां अध्याय 72 72वां अध्याय भजन संहिता హల్లెలూయా. 72 చాప్టర్ 72 72वां अध्याय भजन संहिता। హల్లెలూయా. His Hallelujah. name shall endure forever. उनका नाम निरंतर के लिए रहेगा। What is that name? वो नाम क्या है? ఆ పేరు ఏం పేరు? वो नाम क्या है? యేసు. यीशु। ఏం పేరు? क्या है वो नाम? యేసు. यीशु। ఏం పేరు? क्या है वो नाम? యేసు. यीशु। ఈ పేరు నిత్యము నిలుచును. ये नाम निरंतर के लिए रहेगा। ఈ పేరు నిత్యము నిలుచును. ये नाम निरंतर के लिए ఈ रहेगा। పేరుని తుడిపేయాలని इस नाम को मिटाने के ఎన్నో लिए రాజ్యాలు వచ్చినాయి. कितने ही राज्य आए, ఎంతో మంది దేవుని నమ్మిన పిల్లలను చంపుతూ వచ్చారు. कितनों ने खुदा के मानने वाले लोगों को मार डाला, కానీ ఈ పేరు నడుస్తూనే ఉన్నది. लेकिन ये नाम तो चलता जा रहा है। ఎవరు ఆపలేరు. कोई इसे रोक नहीं सकता। ఈ పేరుకి సమాధిలో పెట్టి సమాధి ఎవరు చేయలేరు. ఈ పేరుని इस नाम को जो है कोई भी जो है दफना नहीं सकता है। ఆ రోజులో రోమా ప్రభుత్వం ఈ పేరుని తుడిపేస్తామని సమాధి చేసిర్రు. जो है उस जमाने में रोमियो की सरकार ने इस नाम को मिटाने के लिए जो उन्हें दफना दिया, సమాధి పలిగి బయటికి వచ్చింది ఆ పేరు. वो कब्र तोड़कर बाहर आया है वो नाम। హల్లెలూయా. हालेलुया। 120 మంది శిష్యులకు కనబడ్డది ఆ పేరు. जो है 120 जो है चेलों को दिखाई दिया वो नाम। హల్లెలూయా. हालेलुया। అక్కడి నుంచి యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతల వరకు ఆ పేరు పోతుందని అప్పుడే మాట్లాడి యేసయ్య. హల్లెలూయా. ఆ పేరు పోతనే ఉన్నది. ఎవ్వరు మూత వేయలేకపోతున్నారు. यरूशलेम, यहूदिया और जय समरिया से लेकर पूरी पृथ्वी के अंत तक वो नाम जाएगा। उसी क्षण यीशु ने कहा था और अभी वो काम हो रहा है, कोई इस नाम को नहीं रोक पाता है। హల్లెలూయా. ఈ हालेलुया। లోకంలో ఎవడైనా బలమైనవాడు పుట్టిండొచ్చు. इस दुनिया में बहुत ही बलवंत व ताकतवर ఈ पैदा होगा, పేరు ఉండకుండా చేస్తా मैं इस नाम को नहीं रहने दूंगा। అని కొందరు అర్థం చేసుకోలేని క్రూరులు ఉంటారు. ऐसे जो नहीं समझते हैं वैसे क्रूर लोग रहते हैं। క్రూరులే కదా ఈ పని చేసేది. దేవుని నమ్మిన బిడ్డలను చంపుతూ వచ్చేది. खुदा के बच्चों को मार डाला, ये काम तो क्रूर लोग ही करते हैं ना। మంచోడు ఎవడు చేయడు. अच्छा इंसान कोई ऐसा नहीं करता। అర్థం చేసుకున్నాడు ఎవడు చేయడు. जो इस बात को समझता है वो ऐसा कुछ नहीं करता। ఈ అర్థం లేని అతి తెలివి ఎక్కువై जो इनको समझ में नहीं आता, जिनको दिमाग जरा ज्यादा ही होता है, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తా ఉంటారు. एक बोलने का कुछ और करते हैं। వాళ్ళు చేసే పని, वो लोग करते हैं ऐसा ఆ काम, రాజులు చేసే పని, वो राजाओं का ऐसा होता है ఈ काम। పేరు ఉండకుండా తుడిపేస్తాము. ये नाम बिल्कुल भी ना रहे, हम इसे मिटा देंगे భూమి మీద कहकर। ఉండకుండా చేస్తాము. इस धरती पर ये नाम नहीं रहेगा। ఎన్నో రాజులు పూనుకొని యేసు పుట్టినది మొదలుకొని పూనుకున్నారు. यीशु मसीह पैदा उस समय से बहुत से राजा जो इस बात को ठान लिए थे। యేసుని చంపేశారు, हाँ, यीशु मसीह को उन्होंने मार डाला, సమాధి చేశారు. उन्हें दफना दिया।
కానీ తిరిగి లేచిన వ్యక్తి అయినా लेकिन यीशु मसीह ऐसे व्यक्ति है जो फिर से जीवित हुए हैं। ఎందుకు లోకమంతా ఆయన ఇంకా పరిగెత్తున్నది? क्यों सारी दुनिया उनके पीछे दौड़ रही है? ఇక్కడ రాస్తా ఉంటాడు. लिखते हैं यहाँ पर అదే చాప్టర్ 72 and verse 11. 72वां अध्याय 11वां वचन, All kings shall fall down before him. Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया, And all nations shall serve him. Hallelujah. हालेलुया, అన్ని రాజులు ఆయన ముందర సాష్టాంగ నమస్కారం చేస్తారంట. హల్లెలూయా. हालेलुया। सारे राजा उनके आगे साष्टांग नमस्कार करेंगे। అన్ని దేశస్తులు అన్య జనాంగం అని పాత నిబంధన అన్నదే. पुराने नियम में तो कहा गया है ना कि अन्य जाति के लोग कहकर యెహోవా దగ్గర ఎవరు రాకూడదని అన్నదే. इस यहोवा के पास नहीं आना चाहिए कहकर कहा था ना। పాత నిబంధన అన్నదే. हाँ, पुराने नियम ने ऐसा कहा था ना। అది అబ్రహాం ఇస్సాక్ యాకోబు యొక్క వంశావళి వాళ్ళకే अब्राहम इसहाक याकूब के वंश के लोगों के लिए అని ही అన్నదే పాత ऐसा कहकर నిబంధన. कहा है ना पुराने नियम ने। అని ఇదే పాత నిబంధన రాస్తా ఉన్నాడు. लेकिन इसी पुराने नियम में ఒక लिखते దినం हैं వస్తది, कि एक दिन आएगा, యెహోవా అనే పేరు యేసుగా పుడతాడు. यहोवा वो नाम यीशु के रूप में पैदा होगा। అప్పుడు అన్య జనాంగమంతా లోకమంతా ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేస్తారంట. హల్లెలూయా. हालेलुया। तब सारी दुनिया की सारी प्रजा, सारे अन्य जाति के लोग जो उसके पास आ जाएंगे। హల్లెలూయా. हालेलुया। లోకమంతా పరిగెత్తుకొని ఎందుకు వస్తుందంటే పాత నిబంధన యేసు పుట్టక ముందే రాసిన లేఖనం నెరవేరుతున్నది. पूरी दुनिया के लोग क्यों दौड़ते हुए जो यीशु के पास आते हैं? क्योंकि पुराने नियम में जो लिखा गया है वचन वो पूरा हो रहा है। None can stop. कोई इसे रोक नहीं सकता। హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆపలేరు ఇది. कोई नहीं रोक सकता है నన్ను इसे। చంపుతుండొచ్చు, चाहे मारते होंगे, దేవుని शायद బిడ్డలను చంపుతుండొచ్చు, खुदा के मानने वाले लोगों को मार डालते होंगे, ఇది జరుగుతూనే ఉంటది. लेकिन ये काम वो होता रहेगा। All kings shall fall down before him सारे राजा उनके आगे साष्टांग नमस्कार and करेंगे all nations shall serve him. और सारे जो है देश जो है वो उनकी सेवा करेंगे। లోకమంతా దేశస్తులు అన్ని దేశస్తులు వచ్చి ఆయనను సేవిస్తారంట. యేసయ్య సేవ చేయడం ధన్యం. जैसे सारी दुनिया के सारी प्रजा, सारे देशों के लोग जो है उनकी सेवा करेंगे। यीशु मसीह की सेवा करना कितना ही धन्य है। హల్లెలూయా. हालेलुया। चाहे कठिन इन दिन क्यों ना आए, हम वादा अपना निभाएंगे। चाहे कठिन दिन क्यों ना आए, हम वादा अपना निभाएंगे। हम प्यारे यीशु मसीहा के सेवा में जीवन बिता देंगे। चाहे कठिन दिन क्यों ना आए, हम वादा अपना निभाएंगे। चाहे कठिन दिन क्यों ना आए, हम वादा अपना निभाएंगे। हम प्यारे यीशु मसीहा के सेवा में जीवन बिता देंगे। चाहे कठिन दिन क्यों ना आए, हम वादा अपना निभाएंगे। चाहे कठिन दिन क्यों ना आए, हम वादा अपना निभाएंगे। हम प्यारे यीशु मसीहा के। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అన్ని దేశస్తులు వచ్చి ఆయనను సేవిస్తారంట. सारे देश के लोग आकर वो इनकी सेवा करेंगे। యేసు పుట్టక ముందే రాస్తా ఉన్నాడు. यीशु मसीह के पैदा होने से पहले ये लिखा गया है। ये नाम, ఆ నామం, वो नाम जो ఏ నామం అది? कौन सा नाम है वो? హల్లెలూయా. हालेलुया। प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम। चले जाना है दूर से दूर तलक, लेके यीशु का प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम। चले जाना है दूर से दूर तलक, लेके यीशु का प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ పేరు उस नाम, నిత్యము నిలిచే పేరు. निरंतर रहने वाला वो नाम। हालेलुया। हालेलुया। ఆ పేరు యేసు. वो नाम है यीशु। యెహోవా యొక్క పేరే. यहोवा का ही वो नाम है। యెహోవా యొక్క పేరే. यहोवा का ही वो नाम Knowing the है। truth and the truth shall set you free. तुम सच्चाई को जाना, सच्चाई तुम्हें स्वतंत्र యేసు करेगा। అనే పేరు యెహోవా యొక్క పేరే.
यीशु जो नाम है वो यहोवा का ही नाम All है। nations shall serve him. सारे देश के लोग उनकी सेवा పాత करेंगे। నిబంధన ఆపింది లోకమైన ప్రజలు యెహోవా దగ్గర రాకూడదని पुराने नियम ने रोका है कि दुनिया की प्रजा जो है वो यहोवा के पास ना आए ఆ के कर। పాత నిబంధన గోడ విరిగిపోయింది, తెర చిరిగిపోయింది. पुराना नियम नामक वो जो दीवार टूट गई है, वो पर्दा जो वो फट चुका है। యేసు క్రీస్తు శిలువ మీద బలిగా గాని यीशु मसीह के उस क्रूस पर कुर्बान होते ही హల్లెలూయా हालेलूया హల్లెలూయా हालेलूया ఆ బలి రక్తం కారగానే उनका बलि लहू बहते ही తెర చీలిపోయింది. वो पर्दा फट गया है। హల్లెలూయా हालेलूया పాత నిబంధన తెర చీలిపోయింది. पुराना नियम का वो पर्दा जो है वो दो दारी भागों में हो ఏర్పడ్డది. गया, रास्ता बन गया है। ఆ యెహోవా అనే పేరు దగ్గరికి పోవడానికి उस यहोवा नामक वो मार्ग యేసు అనే పేరు ద్వారా यीशु कहकर इस नाम के जरिए హల్లెలూయా हालेलूया ఆ యేసు అనే పేరే దేవుని పేరు. वो यीशु जो नाम है वो उस खुदा का ही ఆ नाम है। కుమారుడే నిత్యుడగు తండ్రి. वो बेटा ही है, निरंतर रहने वाला पिता। హల్లెలూయా हालेलूया ఒక నిమిషం ఆ పేరు గురించి చూద్దాం. యోహాను సువార్తలో చూస్తాం. అక్కడ यूहन्ना की पुस्तक में हम देखेंगे उस नाम के विषय యోహానులో में। బాగా అర్థం చేసుకోవచ్చు మీరు. जो है यूहन्ना की पुस्तक से आप अच्छे से समझ पाओगे ये बात। హల్లెలూయా हालेलूया హల్లెలూయా ఇక్కడ చాప్టర్ జాన్ చాప్టర్ 10 and verse यूहन्ना पुस्तक उसका 10वां अध्याय 30. 13वां वचन। హల్లెలూయా హల్లెలూయా. అంటున్నాడు I and my father are one. హల్లెలూయా హల్లెలూయా. ఈ పుట్టిన కుమారుడు ఏమంటున్నంటే ये पैदा हुआ सो पुत्र क्या कहता है? నేను తండ్రి ఒకటై ఉన్నాము. ఆ వన్ ఓ ఎనీ వన్ నాట్ 3. मैं और पिता हम एक है कहते हैं, ना ही 3 एक के को कहते हैं। హల్లెలూయా हालेलूया హల్లెలూయా हालेलूया దేవుని లోపల జీవం ఉన్నది. खुदा के अंदर जीवन है, అందుకే యేసు అంటా ఉంటాడు इसलिए यीशु मसीह ये कहता है। చాప్టర్ 11 and verse 25 11వ అధ్యాయం 25వ వచనంలో 11वां अध्याय 25वें वचन में यूहन्ना पुस्तक హల్లెలూయా హల్లెలూయా. ఏమంటాడు I am the resurrection कहते हैं कि मैं ही वो पुनरुत्थान हूँ and the life. और जीवन हूँ। నేనే పునరుద్ధానము, मैं ही पुनरुत्थान हूँ నేనే జీవమై ఉన్నా. और मैं ही जीवन हूँ। జీవం ఎవరు? जीवन कौन है? దేవుడు కదా. खुदा ही ना, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా for God is life. क्योंकि खुदा माने जीवन है। హల్లెలూయా యేసు అంటాడు I am the life. यीशु मसीह कहते मैं ही जीवन हूँ। హల్లెలూయా हालेलूया। అర్థం చేసుకో ఈయననే నిత్యుడగు తండ్రి అని. समझ लो अब ये बात को, यही निरंतर रहने वाला पिता And है about the name of God और खुदा का नाम हालेलूया ఇక్కడ అంటున్నాడు कहते हैं यहाँ chapter पर 12 and verse 28. 12वां अध्याय 28वें वचन में यूहन्ना पुस्तक హల్లెలూయా हालेलूया రాస్తా ఉంటాడు ఇక్కడ. यहाँ पर ये कहकर लिखते हैं। హల్లెలూయా हालेलूया John chapter 12 and verse 28. यूहन्ना पुस्तक 12वां अध्याय उसका 28वां ఇక్కడ वचन అంటా ఉన్నాడు लिखते हैं यहाँ पर హల్లెలూయా हालेलूया Father glorify thy name. पिता आपका नाम महिमा पाने पर హల్లెలూయా हालेलूया Father glorify thy name. पिता आपका नाम महिमा ఓ पाने पर తండ్రి నీ నామాన్ని మహిమపరచు. पिता आप अपने नाम को महिमा ఏ दो। నామం? कौन सा नाम है वो? యేసు నామం. यीशु का नाम హల్లెలూయా हालेलूया హల్లెలూయా హల్లెలూయా. know ye the truth and the truth shall set you free. సత్యాన్ని అర్థం చేసుకో, సత్యం నిన్ను స్వతంత్రులుగా చేయును. तुम सच्चाई को जानो और सच्चाई तुम्हें स्वतंत्र करेगी। హల్లెలూయా హల్లెలూయా. Jesus is the name of the Father. यीशु है उस पिता का नाम। హల్లెలూయా హల్లెలూయా. యేసు అనే పేరు తండ్రి యొక్క పేరుది. यीशु ये जो नाम है वो उस पिता का नाम है। యెహోవా అనే పేరు కూడా ఉండే, यहोवा ये नाम भी था, కానీ అది నిత్యం ఉండే పేరు కాదు. लेकिन वो निरंतर रहने वाला नाम नहीं है। హల్లెలూయా हालेलूया సర్వలోకానికి రక్షణ ఇవ్వాలంటే पूरी दुनिया के लोगों का अगर उद्धार देना तो నిత్యంగా ఉండే పేరు రావాలా దేవునికి. निरंतर के लिए रहने वाला एक नाम चाहिए उस खुदा का। భూమి మీద కుమారుడు జన్మెత్తి ఆ నిత్యమైన పేరు ఆయనకు వస్తుంది. जब वो इस पृथ्वी पर जन्म लेंगे तब वो निरंतर वो नाम उन्हें आएगा। హల్లెలూయా హల్లెలూయా. ఆ నిత్యమైన పేరే యేసు. निरंतर रहने वाला वो नाम है यीशु। ఇంకొక రాస్తా ఉంటాడు చాప్టర్ 17 జాన్ చాప్టర్ 17. यूहन्ना पुस्तक 17वां अध्याय హల్లెలూయా हालेलूया వర్డ్స్ 11 అంటా ఉంటాడు. 7वें वचन में कहते हैं హల్లెలూయా हालेलूया। ఆఖరి భాగం రాస్తా ఉంటాడు. वचन के आखिरी हिस्से में ये लिखते Oh हैं Father, that they may be one as we are one. Hallelujah. हालेलूया। భూమి మీద కుమారుడుగా ఉన్న యేసుప్రభు అంటా ఉన్నాడు, जब इस धरती पर पुत्र के रूप में जब थे यीशु मसीह वो ये ఓ कहते తండ్రి हैं మనం ఒకటే ఎట్లున్నామో ఈ ప్రజలు ఒకటే ఉండును గాక అంటున్నాడు. पिता हम जिस तरीके से एक है वैसी ये प्रजा भी एक बनकर रहे। హల్లెలూయా हालेलूया ఇంకెక్కడ రాస్తా ఉంటాడు. और लिखते हैं वचन में వర్స్ 26 26वां वचन chapter 17 and verse 26. 17 अध्याय 26वां वचन John. यूहन्ना पुस्तक హల్లెలూయా हालेलूया యోహాను यूहन्ना पुस्तक 17వ అధ్యాయం 26వ వచనం అంటా ఉంటాడు. 17 अध्याय 26वां वचन For I have declared unto them thy name.
Hallelujah. Hallelujah. For I have declared unto them thy name. ఓ దేవా ఈ ప్రజలకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచిన అంటున్నాడు. हे खुदा मैंने आपके नाम को प्रत्यक्ष किया हूँ. హల్లెలూయా. Hallelujah. యేసు అనే శరీరం, यीशु ये जो शरीर, యేసు అనే పేరు, यीशु ये जो नाम, అది యెహోవా యొక్క పేరు. वो यहोवा का नाम है. ఇది క్రొత్త పేరు, ये नया नाम है ఎందుకంటే క్రొత్త నిబంధన. क्योंकि नया नियम है. హల్లెలూయా. 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 నిత్యము ఉండే పేరు. निरंतर रहने वाला ये नाम. తండ్రి నీ పేరుని నేను ప్రజలకు ప్రత్యక్షం చేసిన. ఏం పేరు అది? జీసస్ జీసస్ జీసస్, యేసు యెషువా. जो है कहते हैं कि पिता आपके नाम को मैंने इन लोगों को प्रत्यक्ष किया हूँ. वो नाम है यीशु यीशु यीशु. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి యేసు అనే పేరు యెహోవా యొక్క పేరు. అది यीशु ये जो नाम है वो उस यहोवा का नाम है. నిత్యులకు తండ్రి యొక్క పేరు. అది निरंतर रहने वाले पिता उसका नाम है ये. నిత్యం ఉండే పేరు. और निरंतर रहने वाला नाम है वो. హల్లెలూయా. हालेलुया. ఎప్పటిదాకా ఉండే పేరు? कब तक रहने वाला वो నిత్యం नाम ఉండే है वो? పేరు. निरंतर हमेशा के लिए रहने నిత్యం वाला ఉండే नाम. పేరు. हमेशा के लिए रहने वाला वो नाम. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ ఫరిసీయులు ఒక మాట అంటా ఉంటారు. यहाँ पर फरीसी एक बात कहते हैं. హల్లెలూయా. हालेलुया. జాన్ చాప్టర్ 12 यूहन्ना पुस्तक उसका 12वां and अध्याय verse 19. 19वां वचन. ఫరిసీయులు అంటా ఉంటారు. फरीसी ये कहते हैं. Therefore said unto among themselves, perceive ye how ye prevail nothing. Behold, the world is gone after him. The world is gone after him. The world is gone after him. Hallelujah. हालेलुया. అరే మనం ఏం చేయలేకపోతున్నాం. फरीसी ये कहते हैं कि हम कुछ नहीं कर पा रहे ఈ हैं. ఫరిసీయులు పూనుకున్నారు. ये फरीसी जो ठान कर बैठे ఈ हैं. సద్దుకలు మత పెద్దలు పూనుకున్నారు. ये सदुकी नामक धर्म के गुरु ये ठान के बैठे हैं. ఆనాడు యూదా మత పెద్దలు उस जमाने के यहूदी धर्म के ఈ गुरु పేరు ఉండకుండా చేస్తాం. कि हम इस नाम को बिल्कुल नहीं रहने ఈ देंगे. పేరు ఉండకుండా చేస్తాం. इस नाम को हम बिल्कुल भी नहीं యెహోవా रहने అనే देंगे. పేరే ఉండాలా. यहोवा यही नाम रहना యేసు चाहिए. అనే పేరు ఉండకుండా చేస్తాం ये यीशु ये नाम नहीं रहना అని चाहिए कहेंगे. పూనుకొని అంటున్నారు. कहकर इस बात को ठान कर वे అరే कहते हैं ఇంతగనం చేసినా ఏం చేయలేకపోతున్నాం రా. इतना कुछ कहे हम कुछ नहीं कर पा रहे हैं. హౌ ఈ ప్రివేల్ నథింగ్. హల్లెలూయా. हालेलुया. ఈ పేరు మీద మనం జయం సాధించలేకపోతున్నాం. हम इस नाम पर जो जीत नहीं पा रहे ఈ हैं. పేరుని పూడ్చిపెడదామని కూడా అయితలేదు हम इस नाम को दफनाना चाहते लेकिन ये नहीं हो पा रहा. అని పూడ్చిపెట్టేటోళ్ళు అనుకున్నారు. ऐसा जो दफनाने वाले लोग ही ये कह रहे ఇదిగో हैं. ఇదిగో ఇదిగో देखो देखो బిహోల్డ్ ద వరల్డ్ ఇస్ గోన్ ఆఫ్టర్ హిమ్. లోకమంతా ఆయనగా పోతుందిరా. सारी दुनिया उनके पीछे चल रही है. ఆ పోతదిరా. हाँ जाएगी ఎందుకంటే లోకం లేఖనంలో రాసుందిరా. क्योंकि वचन में ये लिखा है. హల్లెలూయా. 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 All kings shall come and bow before him and all nations shall serve him. Hallelujah. 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 లోకమంతా రాజులు ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడతారు. दुनिया के सारे राजा लोग उनके आगे जो नतमस्तक होंगे. అన్ని దేశస్తులు ఆయనకు నమస్కారం చేస్తారు, ఆయన సేవిస్తారు. जो है सारी दुनिया के लोग जो उनको नमस्कार करेंगे उनकी सेवा करेंगे. कि लिखा है ఏ हालेलुया. పేరది? कौन सा नाम है वो? ఏ పేరది? कौन सा नाम है वो? ఏ పేరది? कौन सा नाम? It's Jesus. यीशु है वो नाम. Jesus. यीशु है वो नाम. Jesus. यीशु है वो नाम. Jesus. यीशु. Jesus. यीशु. యేసు. यीशु है वो యేసు. नाम. यीशु. యేసు. यीशु. యేసు. हालेलुया. యెషువా. यशुआ. యెషువా. यशुआ. Hallelujah. हालेलुया. హల్లెలూయా. 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 అని నామాల కంటే పైన నామం. सारे नामों से ऊंचा है वो नाम. హల్లెలూయా. హల్లెలూయా. అని నామముల కన్న పైన నామము యేసుని నామము. యెహోవా కంటే పైన నామం. యెహోవా से ऊंचा नाम. నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన ఎన్ని తరాలకైనా ఎన్ని తరాలకైనా ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. జయ జయము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము. 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 జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము.
Jesus' name. तुमने माना है क्या वो नाम यीशु का नाम? Hallelujah. 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 हालेलुया। యెహోవా యొక్క పేరు యేసు. यहोवा को वो नाम है यीशु। క్రొత్త నిబంధన పేరు యేసు. नए नियम का वो नाम है यीशु। Hallelujah. Hallelujah. Behold, I will make a New Testament, कहते हैं said कि- God Jehovah in Jeremiah chapter 31 and 31. यहोवा खुदा ने ये कहा इर्मिया की पुस्तक 31वां अध्याय 31वें वचन में कि मैं नया नियम बनाऊंगा। Hallelujah. हालेलुया। ఆ క్రొత్త నిబంధన చేసిండు యేసు అనే పేరు ఆయనకు వచ్చింది. जब वो नया नियम उन्होंने बनाया और वो यीशु नाम जो है उनको आया है। ఈ యేసు పేరు రక్షణ పేరు. ये यीशु जो नाम है वो उद्धार का नाम है। సర్వలోకం రక్షణ పొందుతుంది. सारी दुनिया जो इस नाम में उद्धार ఏ पाएगी। పాపి అయినా ఆయన దగ్గరికి వస్తే రక్షణ దొరుకుతుంది, పాపం నుంచి విడుదల విముక్తి కలుగుతుంది. चाहे कोई सा भी पापी हो उनके पास आएगा, उसके नाम में उसे पापों से छुटकारा मिलेगा, विमुक्ति मिलेगी। ఏ సైతాన్ బంధకాలు ఉన్నా ఆ యేసు నామం దగ్గరికి వస్తే విడుదల రక్షణ కలుగుతుంది. किसी भी शैतान के बंधनों में जकड़े हैं लोग उस यीशु के नाम के पास आएंगे तो उन्हें छुटकारा मिलेगा। ఇక్కడ వాళ్ళు అంటున్నారు वो ये कहते ఈ हैं పేరుని ఖతం పడతాం, हम इस नाम को खत्म कर देंगे, పేరుండి కూడా చేస్తాం ये नाम को बिल्कुल भी हम नहीं रहने అనుకున్నారంట देंगे। భూలోక రాజులు. वो उस भूलोक के राजा लोगों ने ये तो వాళ్ళే सोचा, అంటున్నారు అది ఇంత చేసినాం ఏం చేయలేకపోతున్నాం రా. वही खुद ये कहती है हमने इतना कुछ किया, हम इनका कुछ नहीं कर पा रहे, Behold, the world is gone after him. कि सारी दुनिया उनके पीछे चल रही है, లోకమంతా ఆయన వెనక పరిగెత్తున్నది. पूरी दुनिया उनके पीछे दौड़ रही है। మనం చంపుతామని కత్తులతో నరుకుతున్నాం కానీ ఆయన వెనకనే పరిగెత్తున్నాడు. हम जो है तलवार पकड़ के हम उसके लोगों को मार रहे, लेकिन फिर भी लोग उनके पीछे दौड़ रहे हैं। क्या है ये अद्भुत? హల్లెలూయా. हालेलुया। ప్రాణాలు త్యాగం చేసి ఆయన వెనక పరిగెత్తున్నారు. जब अपने प्राणों को त्याग करते हुए लोग उस यीशु के पीछे दौड़ रहे हैं, ఎందుకు क्यों? పరిగెత్తటంలో ఈ మాట అంటున్నారు, అరే ఈ శరీరం ముఖ్యం కాదురా, ఆత్మ ముఖ్యం, ఆయన ద్వారా ఆత్మ మోక్షానికి తీసుకొని పోతాం రా, పరలోకానికి వెళ్తాం రా అంటున్నారు. यीशु के पीछे दौड़ने वाले लोग ये कहते हैं कि ये जो है शरीर जो है एक ना एक दिन मर जाएगा, लेकिन हमारी आत्मा को जो है वो जो है स्वर्ग के राज्य में लेकर जाएगा। అందుకే చంపినా భయపడతలేరు. इसलिए चाहे उन्हें मार भी डाला जाए वो लोग नहीं डर रहे। మాకు రక్షకుడు దొరికిండు, हमें उद्धारकर्ता मिला है, మాకు రక్షకుడు పుట్టిండు. हमारे लिए उद्धारकर्ता पैदा हुआ है। ఆనాడు యెరూషలేంలో పుట్టిండు, उस जमाने में यरूशलेम में पैदा ఈ हुआ, రోజు నా హృదయంలో పుట్టిండు. आज के दिन मेरे दिल में पैदा हुआ है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నా హృదయంలో పుట్టిండు కాబట్టి मेरे दिल में पैदा हुआ है, నా इसलिए దేహమే దేవుని ఆలయంగా మారింది. मेरा देह ही उस प्रभु के आलय के रूप में बदला है। मन मंदिर में बसने वाला, मन मंदिर में बसने वाला, ईशु तो है निराला, ईशु तो है निराला, जिसके मन में तू जन्म ले, अविनाशी आनंद से भर दे, जिसके मन में तू जन्म ले, अविनाशी आनंद से भर दे, आदि अनंत प्रीत रीत की, आदि अनंत प्रीत रीत की, जल जाएगी ज्वाला, जल जाएगी ज्वाला। हालेलुया। मन मंदिर में बसने वाला, मन मंदिर में बसने वाला, ईशु तो है निराला, ईशु तो है निराला। హల్లెలూయా. ఆనాడు బెత్లెహేంలో పుట్టిండు, ఈనాడు నా హృదయంలో నీ హృదయంలో పుట్టిండు. उस दिन बेथलेहम में वो पैदा हुआ, लेकिन आज के दिन तुम्हारे और मेरे दिल में यीशु पैदा हुआ। హల్లెలూయా. हालेलुया। యేసు అంటుండు నీ హృదయం తెరువు, నేను వచ్చేస్తా నీ హృదయంలోకి. कहते हैं यीशु मसीह तुम अपने दिल को खोलो, मैं आ जाऊंगा तुम्हारे दिल के मन अंदर। मंदिर में बसने वाला. मन मंदिर में बसने वाला है वो। हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ దేహమే దేవుని ఆలయంగా మార్చుకో. तुम अपने देह को उस खुदा के मंदिर के रूप में बदल लो। హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం తలుపు దగ్గర వచ్చి నేను తడుతున్నా, నీ హృదయం తెరువు, నేను నీ హృదయంలోకి వచ్చేస్తా, నీ యొక్క జీవితాన్ని పాప జీవితాన్ని మార్చేస్తా అంటున్నాడు. कहते हैं यीशु मसीह तुम्हारे दिल के द्वार से पर आकर मैं खटखटा रहा हूं, मैं तुम्हारे दिल के अंदर प्रवेश करूंगा, तुम्हारे पूरे जीवन को मैं बदल दूंगा। నీ कहते हैं పాపం అంటే నీకు అసహ్యం కలిగేటట్టుగా నేను చేస్తా అంటున్నాడు. हाँ, तुम जो पाप कर रहे हो उस पर तुम्हें चिढ़ हुए आए जैसा मैं कर दूंगा। कहते हैं प्रभु। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। పాపం అంటే అసహ్యం నీకు కలగాలంటే నీ హృదయంలో యేసయ్య పుట్టును గాక. तुम्हें पाप पर चिढ़ अगर पैदा होनी चाहिए तो तुम्हारे दिल में यीशु मसीह को आना है, जरूरी है। క్రిస్మస్ ని ఒక పండగ చేసుకునే అవసరం ఏం లేదు కానీ హల్లెలూయా. हालेलुया। నీ హృదయంలో యేసయ్య పుట్టకపోతే నీ పండగ దండగ అయినట్టే. तुम क्रिसमस को एक त्योहार के रूप में मनाना जरूरी नहीं, लेकिन अगर तुम्हारे जब दिल में यीशु मसीह पैदा ना हो तो तुम्हारा क्रिसमस मनाना भी व्यर्थ ही होगा। హల్లెలూయా. हालेलुया। నేనేం కొత్త బట్టలు వేసుకోలే, పాత బట్టలు వేసుకున్నా. मैंने कुछ नए कपड़े नहीं पहना, मैंने तो पुराने कपड़े ही पहना हूँ। హల్లెలూయా. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకో పర్వాలేదు, పాత బట్టలు వేసుకో పర్వాలేదు, నో ప్రాబ్లం విత్ పండగ. హల్లెలూయా. లెట్ ఇట్ నాట్ బి దండగ. तुम चाहे नए कपड़े पहनो या पुराने कपड़े पहनो, लेकिन अगर मसीह ना हो तुम्हारे अंदर तुम्हारा त्योहार ही व्यर्थ నీ रहेगा। హృదయంలో యేసయ్య పుట్టకపోతే నీ పండగ దండగ అయినట్టే.
अगर तुम्हारे दिल में यीशु मसीह पैदा ना हुए तो तुम्हारा त्योहार मनाना व्यर्थ ही है, ఎందుకంటే నరకానికి పోతున్నావు, क्योंकि तुम जो नरक जा रहे हो, పాపంతో నరకానికి పోతున్నావు. पाप के कारण तुम नरक जा रहे हो. యేసయ్య నీ పాప జీవితాన్ని మారుస్తా అంటున్నాడు. यीशु मसीह कह रहे कि वो तुम्हारे पाप के जीवन को बदल देंगे. ఒకవేళ నువ్వు మంచిగా పరిశుద్ధంగా ఉండి నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, కానీ మళ్ళీ పాపంలో పడినొచ్చు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పాపం విడిచిపెట్టి వెనక్కి రా అంటున్నాడు. कहते हैं तुम एक समय अच्छे पवित्र पास्टर के समान होगे, लेकिन अभी तुम पाप में गिरे हो. प्रभु कहते हैं कि तुम अपने पापों को छोड़कर तुम वापस आ जाओ मेरे पास. कहते हैं He हालेलुया. is the loving God. ये आपसे प्रेम करने वाले खुदा है. ప్రేమించే దేవుడు वो आपसे प्रेम करने वाले खुदा ఆయన है. యెహోవా. वही है यहोवा. నిన్ను ప్రేమించి భూమి మీద నరుడుగా యేసుగా వచ్చాడు. तुमसे प्रेम कर तुम्हारे खातिर वो इस धरती पर एक इंसान के रूप में वो आए हैं. ఆయనని యెహోవా కాదని అంటలేం మేము. वो यहोवा नहीं है ऐसा नहीं कहते हम. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పోకు. इसका आप गलत मतलब ना निकालो. యెహోవా కాదంటలేం. यहोवा नहीं है वो कहकर नहीं कहते हम. యెహోవానే యేసుగా వచ్చాడు. यहोवा ही यीशु के रूप में आया है. ఈ యేసు అనే పేరు నిత్యం ఉంటదంట. ये यीशु जो नाम है वो निरंतर रहेगा. హల్లెలూయా. हालेलुया. నిత్యం ఉండే పేరు, निरंतर रहने वाला नाम, నీ నా రక్షకుడు. तुम्हारा मेरा उद्धार करता. హల్లెలూయా. हालेलुया. నీతో మనతో ఉండడానికి అనే భూమి మీద పుట్టిండు. तुम्हारे हमारे संग रहने के लिए वो इस धरती पर पैदा हुए हैं. ఎక్కడో దూరాన ఆకాశం మీద ఉంటే మనకైన సంగతి ఎక్కువ తెలియకపోతుండే. वो इतने दूर आसमान में अगर रहते तो उनके विषय में हम नहीं जान पाते थे. ఆయన ఆకాశం మీద ఉన్న దేవుడే ఇప్పటికి అక్కడ ఉన్నాడు, ఎప్పటికి అక్కడనే ఉంటాడు. हाँ, वो आसमान पर विराजमान खुदा है अभी भी और हमेशा वो वहीं पर रहेंगे. ఒకటే సమయంలో 10 జాగాల్లో ఉండగల దేవుడైన. जो है वो एक समय में 10 जगहों पर रह सकते हैं वो खुदा. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. वो उजाला है, ज्योति है वो. చీకటిలో జనాలు ఆ వెలుగును చూసి రక్షణ పొందుతారంట. अंधकार में बैठे लोग उस ज्योति को देखकर वे लोग उद्धार पाएंगे. ఆ వెలుగును చూసి, उस उजाले को देखकर, ఆ వెలుగును చూసి. उस ज्योति उस उजाले को देखकर. హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. यीशु कहता है मैं इस दुनिया की ज्योति हूँ. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. 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 हालेलुया. Blessed are the pure in heart, for they shall see God. जिनके हृदय शुद्ध है वे लोग धन्य है क्योंकि वे खुदा को देखेंगे. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ये कहते हैं कि जिनके हृदय शुद्ध है वे लोग धन्य है क्योंकि वे लोग खुदा को देखेंगे. యేసయ్య వెలుగును చూసే కన్నులు నాకుండును గాక. यीशु के उस उजाले को देखने वाली आंखें मुझे प्राप्त होने पाए. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు వెలుగుని చూస్తారు. దే షల్ సీ గాడ్. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ అమ్మ ఇంతకు ముందు చూసాం కదా. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया. ఆ లేఖనాల్లో హల్లెలూయా. इससे पहले जो वचनों में लिखा गया है చాప్టర్ 9 లో यशायाह की पुस्तक उसका 9 अध्याय. the people who walked in darkness have seen a great light. अंधकार में चलने I've वाले seen. लोगों ने एक महान ज्योति देखी है. గొప్ప వెలుగును చూసిరు వాళ్ళు. उन लोगों ने एक महान उजाला एक ज्योति देखा है. ఒకప్పుడు उन्होंने నేను చీకట్లో ఉండే, एक समय में मैं अंधकार में था. నేను చీకట్లో ఉండే, मैं अंधकार में था కానీ ఆ వెలుగు నాకు కనబడదు. लेकिन उनका उजाला वो ज्योति मुझे दिखाई दी. ట్రాన్స్ఫార్మేషన్ స్టార్ట్ అయింది. मेरे अंदर वो बदलाव शुरू हो गया. హల్లెలూయా. హల్లెలూయా. నాలో మార్పులు స్టార్ట్ అయినాయి. मेरे अंदर बदलाव शुरू हो गया. ఆ వెలుగును చూసినప్పుడు. उस उजाले को जब मैंने देखा हूँ, उस ज्योति को जब मैंने देखा. हालेलुया. हालेलुया. ఆ వెలుగును అందరి కళ్ళు చూసును గాక. उस उजाले को उस ज्योति को सारी आंखें देखने पाए. హల్లెలూయా. Hallelujah. ఇట్స్ నాట్ బ్లైండ్ ఫెయిత్. ये कोई जो है अंधविश्वास नहीं है. ఏదో గుడ్డి విశ్వాసం కాదు. ये कोई अंधविश्वास नहीं है. విత్ ప్రూఫ్ విశ్వాసం. पूरे सबूत के संग है ये विश्वास. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటే ఆ వెలుగును చూచెదరు. धन्य है वे लोग जिनके हृदय शुद्ध है क्योंकि वे उस खुदा को देखेंगे. माने उसके उस उजाले उस ज्योति के वे लोग देखेंगे. హల్లెలూయా. हालेलुया. ఆ వెలుగును చూస్తా ఉంటే మనోహరం. जब उस उजाले उस ज्योति को देखना मन के लिए कितना ही मनोहर ఈ है. లోకపు సూర్యుని చూస్తే మన కళ్ళు గుడ్డైతాయి. जय इस दुनिया के सूरज में अगर हम देखेंगे तो अपनी आंखें अंधी हो కానీ जाएंगी. నీతి సూర్యుడైన యేసుప్రభుని చూస్తా ఉంటే ఆ వెలుగు మనోహరం మన కంటికి. नीति सूरज जो खुदा है उनके उजाले को जब हम देखेंगे तो हमारी आंखों के लिए कितना ही मनोहर है वो. ఈ రోజు నుంచి ఆ వెలుగును రోజు చూడడం మొదలు పెడదాం మనం. आज के दिन से उस ज्योति को हम प्रतिदिन देखना शुरू करेंगे. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ పేరు ఎవరి పేరు? తండ్రి పేరు అంటున్నాడు. జాన్ చాప్టర్ 12 and verse 28 లో ఫాదర్ గ్లోరిఫై thy name అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. And chapter 17 यूहन्ना की पुस्तक 17 अध्याय 17 verse 26 లో అంటాడు, and I have 26 declared वचन. unto them thy name. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పేరు యెహోవా యొక్క పేరు. ये जो नाम है वो यहोवा का नाम है. హల్లెలూయా. హల్లెలూయా. And this name Jesus is the name of Jehovah. ये जो नाम है यीशु वो यहोवा का नाम है. హల్లెలూయా. हालेलुया. కీర్తనలకు వెళ్దాం మనము. भजन संहिता की पुस्तक chapters 71 yeah 72. 72वां अध्याय. హల్లెలూయా. हालेलुया. Psalm 72 भजन संहिता की पुस्तक 72वां अध्याय.
హల్లెలూయా. हालेलुया। 72 లో రాస్తా ఉంటాడు, 72वें अध्याय में ये लिखते हैं, 72వ అధ్యాయంలో 72वां अध्याय, His name shall endure forever. कि उनका नाम निरंतर रहेगा, ఆయన పేరు నిత్యం ఉంటుందంట. उनका नाम निरंतर रहेगा, His name shall be continued as long as the sun. Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया। ఆయన పేరు उनका नाम సూర్యుడు ఉన్నంత సేపు చిగురుస్తూనే ఉంటదంట. जब तक सूरज है तब तक उनका नाम प्रकाशमान होता रहेगा। హల్లెలూయా. 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 ఈ పేరు, ये नाम, ఈ యేసు అనే పేరు, ये यीशु नाम, ఆ పశువుల పాకలో పుట్టిన యేసు అనే పేరు, पशुशाला में पैदा हुआ इस यीशु का नाम, ఆ యెహోవా అనే పుట్టిండు కదా యేసుగా, वो यहोवा ही है ना, यीशु के रूप में ఈ जो पैदा యేసు हुआ, అనే పేరు ये यीशु जो नाम है ఎప్పటిదాకా ఉంటదంట? वो कब तक रहेगा? సూర్యుడు ఉన్నంత సేపు ఉంటదంట. जब तक सूरज रहेगा तब तक वो नाम रहेगा। ఒకవేళ ఈ పేరు తీయాలని, अगर इस नाम को निकालने ఈ के लिए పేరును తుడిపేస్తా అని इस नाम को मिटा देंगे कहकर, ఎవడైనా పెద్ద బలాఢ్యుడు పుట్టిండొచ్చు, चाहे बहुत बड़ा जो ताकतवर जो बलवंत पैदा हो, హర్కులస్ కంటే బలాఢ్యుడు పుట్టిండొచ్చు. हरक्युलस से भी ज्यादा ताकतवर जो है बलशाली हो, హర్కులస్ చాలా బలాఢ్యుడు అంటారే, जो है हरक्युलस को बहुत ही बलशाली ఆయన कहते हैं, కంటే కండలు తిరిగిన బలాఢ్యుడు రాజు పుట్టిండొచ్చు. उससे भी जो बढ़कर ताकतवर जो है राजा जो पैदा होगा। ఈ పేరు తుడపాలంటే వాడు ఒక పని చేయాలంట. अगर इस नाम को वो मिटाना तो उसे एक काम करना ఏం चाहिए। పని చేయాలంటే क्या काम करना चाहिए? ఆ సూర్యుడిని పట్టుకొని वो सूरज को पकड़कर కనపడకుండా జోబులో పెట్టుకోవాలంట. वो दिखाई ना दे जैसा उसे अपने जेब में डाल लेना है, అప్పుడు ఈ పని చేయొచ్చంట, ఈ పేరు తుడపొచ్చంట. तब वो इस नाम को जो मिटा सकता है। ఆ? ఆ, నేను సవాలేస్తలేను, బైబిల్ సవాలేస్తున్నాను. मैं नहीं कर रहा हूं सवाल, लेकिन बाइबल ये सवाल कर रहा है। లోకంలో గొప్ప గొప్ప రాజులు పుట్టిరు, दुनिया में बहुत ही महान महान राजा पैदा हुए, కండలు తిరిగిన రాజులు పుట్టిరు. बहुत ही बलशाली जो है राजा पैदा हुए हैं। అర్థమైందా? समझ आ रहा है? సూర్యుడు అస్తమించని రాజ్యం అని చెప్పుకున్నారు కొందరు. जो है सूरज अस्त ना होगा वैसा जो है राज्य रहे उनका कहते हैं। వాళ్ళు కూడా యేసుని చంపిన వాళ్ళే, యేసుని నమ్మిన వాళ్ళని చంపిన వాళ్ళే వాళ్ళు. जो है यीशु मसीह को मानने वाले लोगों को जो ही मार डाला सो व्यक्ति है वे लोग। తర్వాత యేసుని నమ్మారు, చంపి 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 నమ్మారు తర్వాత వాళ్ళు. पहले वो लोग यीशु को मानने वाले लोगों को मारते गए, बाद में फिर वो खुद यीशु को मानने लगे। చరిత్ర చదివితే తెలుస్తుంది. इतिहास पढ़ोगे तो आपको पता चलेगा। సూర్యుడు అస్తమించని రాజ్యం అని చెప్పుకున్నారే, जो है सूरज कभी जो है अस्त ना होगा वैसा राज्य के कहा गया। వాళ్ళు ఫస్ట్ యేసుని నమ్మిన వాళ్ళని చంపారు. వాళ్ళు उन लोगों ने यीशु को मानने वाले लोगों को मार डाला, కాల్చి కాల్చి చంపారు. जो जला जला कर मार डाला उन्हें। కానీ వాళ్ళకి తెలియదు, लेकिन वो ये नहीं जानते, ఈ చెట్టు నరుకుతా ఉంటే చిగుర్లు పెడుతుందంట. जैसे जैसे पेड़ को जो है आप काटते हो उसमें से और छोटा छोटा पौधा अंकुर చంపి बढ़ता చంపి है। చంపి చంపి వాళ్ళే దేవుని నమ్మారు. मार मार कर वे खुद ही जो खुदा को मानने लगे తర్వాత. बाद में। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే ముందే లేఖనంలో రాస్తున్నది. क्योंकि पहले ही वचन में लिखा गया है, ఇట్స్ ఎ ప్రొఫెసీ. ये एक भविष्यवाणी। Hallelujah. Hallelujah. His name shall be continued as long as the sun. Hallelujah. Hallelujah. సూర్యుడు ఎప్పటిదాకా ఉంటాడో అప్పటిదాకా ఈ పేరు నిలుచును, చిగురించును. जब तक सूरज रहेगा तब तक ये नाम जो है बढ़ता रहेगा। Hallelujah. 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 ఈ పేరు తుడిపేస్తాం, इस नाम को मिटा ఈ देंगे పేరు कहकर, ఎవరు చెప్పకుండా చేస్తాం, ये नाम को कोई ना ఈ बोले పేరు మీద जैसा, ఎవరు నమ్మకం పెట్టకుండా చేస్తాం इस नाम पर कोई भरोसा ना रखे जैसा हम करेंगे అని सोचकर। లోకమంతా ఐఎస్ఐఎస్ వాళ్ళు చంపుతూ వచ్చిర్రే. ऐसा पूरी दुनिया भर में ISIS के लोग जो खुदा के लोगों को मारते आए हैं, హల్లెలూయా. Hallelujah. కాప్టిక్ క్రిస్టియన్స్ చంపలే, जो है क्रिश्चियन ईसाइयों को जो वो मारते आए हैं ना, సిరియా. सीरिया देश में। హల్లెలూయా. हालेलुया। న్యూస్ రాలే, क्या खबरों में नहीं आई ये बात? అట్లా ఎంతో మంది చంపారు. ऐसा बहुत सौ को मार डाला गया है। 2020 నుంచి చంపుతారు, 2020 ఇయర్స్ బ్యాక్ నుంచి చంపుతూ వస్తున్నారు. 2020 साल के पहले से ही जब वे मारते आ रहे ఆ हैं। రాజ్యాలు పోయినాయి కానీ ఈ పేరు ఎప్పటికీ చిగురు పెడుతూనే ఉన్నది. वो राज्य तो जब चले गए, लेकिन ये नाम अभी भी अंकुरित होता जा रहा ఈ है। పేరు ఎప్పుడు పోతుందంట? ये नाम कब मिटेगा? సూర్యుడు పోయినప్పుడు పోతుందంట. जब सूरज पूरी तरह से मिट जाएगा तब ये नाम ఫస్ట్ ఈ मिटेगा। పేరు తుడపాలంటే ఫస్ట్ సూర్యుని తీసిపడేయాల. अगर इस नाम को मिटाना है तो सबसे पहले सूरज को हमें हटाना కండలు है। తిన్న రాజులారా, जो बलशाली जो राजा है, మీరు ఈ పేరు తుడిపేస్తామంటున్నారు, तुम कह रहे हो कि तुम इस नाम को मिटा दोगे। తుడపండి, तुम लोग मिटाओ इस नाम को, కనపడకుండా చేయండి. जो ये नाम दिखाई ना दे जैसा करो। అది జరగాలంటే अगर ये काम मुमकिन ఫస్ట్ होना ఈ तो పని చేయి, सबसे पहले तुम ये काम ఆ करो, సూర్యుని తీసిపడాయి, उस सूरज को तुम निकाल के फेंको। సూర్యుని తీసిపడాయి. पहले उस सूरज को निकाल फेंको। నువ్వు తయారు చేసిన బాంబు తీసుకుపోయి ఆ సూర్యుని మీద ఫస్ట్. तुमने जो तैयार किया है बम वो ले जाकर उस सूरज पे डालो पहले। ఆ సూర్యుడు పోయినప్పుడు ఈ పేరు కూడా పోతుందిరా బాబు. जब वो सूरज चला जाएगा तब ये नाम भी जो है चला जाएगा। నువ్వు అది తీయకపోతే
अगर तुम उस सूरज को नहीं निकाल सकोगे, all kings shall come सारे जो राजा है वे सब जो है आएंगे and bow before the name of Jesus, और यीशु के नाम के आगे वे झुक जाएंगे, and all nations और सारे देश shall come and serve him. वे आकर उनकी सेवा करेंगे। Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया। None can stop this flood. इस बाढ़ को कोई नहीं रोक सकता। Hallelujah. हालेलुया। No, stop చేయాలనుకుంటే, अगर तुम रोकना चाहते हो, it's a challenge ये तुम्हारे लिए एक चुनौती है from the Bible. बाइबल की ओर से। You remove that sun. सबसे पहले तुम उस सूरज को निकालो। Hallelujah. हालेलुया। Then you can do. तब तुम ये काम कर सकते हो, Then you can vanish this name. तब तुम इस नाम को मिटा सकते हो। Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया। It's a challenge from Bible. बाइबल की ओर से तुम्हारे लिए चुनौती है, Not by my mouth. मेरे मुंह से आने वाली चुनौती नहीं है ये। Hallelujah. हालेलुया। సూర్యుని తీసేయండి, అప్పుడు ఈ పేరు తీయగలరు. पहले तुम सूरज को हटा दो, उसके बाद तुम इस नाम को मिटा सकते हो। Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया। మరి అది ఎవరు తీయలేరు. कोई नहीं दूर निकाल सकता है ఈ सूरज को, పేరు ఎవరు తీయలేరు. इस नाम को भी कोई नहीं ఈ हटा పేరు सकता है। ఎవరికి ఏం హాని చేస్తలేదు. ये नाम किसी का कुछ बुरा नहीं कर रहा। Hallelujah. Hallelujah. ఈ పేరు అంటున్నది ये नाम कहता है love thy neighbor. कि तुम अपने पड़ोसी से प्रेम करो। ఈ పేరు అంటున్నది ये नाम कहता है love thy enemies. अपने शत्रुओं से प्रेम करो। Hallelujah. हालेलुया। నీ శత్రువును ప్రేమించు. अपने शत्रु से प्रेम करो। ఇంతకన్నా మించిన ప్రేమ ఎవరు చెప్పిండు చెప్పండి. इससे महान प्रेम के बारे में किसने कहा होगा फिर? ఈ పేరు చెప్పింది. इस नाम ने ये कहा है। ఆ పేరే జీసస్. वो नाम है यीशु, ఆ పేరే యేసు. वो नाम है यीशु। ఈ పేరు ద్వారా ఎవరికేం లాభం లేదు, ఎవరికేమి కీడు లేదు కానీ इस नाम के जरिए किसी का कुछ बुरा तो नहीं है। హల్లెలూయా हालेलुया। అందరికి మేలే ఉంది. सबके लिए भलाई है। హల్లెలూయా हालेलुया। ఏం ఏం మేలు ఉందంట क्या भलाई है? చదవండి ఇక్కడ यहाँ पर लिखते हैं वचन में, చాప్టర్ 72 and verse 17. जो है 72वां अध्याय भजन संहिता की पुस्तक उसका 17वां वचन। And men shall be blessed in him. Hallelujah. हालेलुया। లోకంలో ప్రజలు ఆయన చేత ఆశీర్వదించబడతారంట. दुनिया के लोग उनके द्वारा आशीष पाएंगे। అన్ని దేశస్తులు వచ్చి ఆయన ధన్యుడు అంటారంట. सारे देश के लोग आकर कहेंगे कि वो प्रभु धन्य है। ఒకటి ఇజ్రాయెల్ ప్రజలకేనా, केवल इजरायली प्रजा के लिए क्या? అందరికా, नहीं तो सबके लिए, అందరికి, सबके लिए, లోకమంత ప్రజలకు सारी दुनिया की प्रजा के लिए ఆశీర్వాదము దీవెనలు వస్తాయంట ఆ పేరు మీద. आशीष और बरकत आएगी उस नाम में। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। ఆ యేసు అనే పేరు ద్వారా उस यीशु के नाम के जरिए నీకు ఆశీర్వాదాలు వచ్చును గాక, तुम्हें आशीषें मिलने पाए, నీకు దీవెనలు వచ్చును గాక, पर बरकत आने पाए లోకమంత ప్రజలకు. पूरी दुनिया की सारी प्रजा के लिए। హల్లెలూయా. हालेलुया। ఇది మేలా కీడా? ये भलाई है या बुराई है? ये बात హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। బస్ ఆ పేరు పలుకుతానే ఉండు, ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి, దీవెనలు వస్తూనే ఉంటాయి. बस उस नाम को आप बोलते रहो, सब प्रकार की आशीषें और बरकतें तुम पाते रहोगे। శాపాలు పోతా ఉంటే నీ శ్రాప్ దూర్ హోతే హై. భారం పోతూనే ఉంటది. तुम्हारा सारा बोझ दूर होता है। శాపాలు పాప భారము ఇవి కావాలన్నా, श्राप और पाप का बोझ चाहिए क्या तुम्हें? దీవెనలు ఆశీర్వాదాలు కావాలన్నా, नहीं तो आशीष और बरकत चाहिए तुम्हें। ఆ పేరు వచ్చి ఏమిచ్చింది? उस नाम ने आकर क्या दिया है तुम्हें? ఆశీర్వాదాలు. आशीषें और बरकत आई है రక్షణ आपको, వచ్చింది. उद्धार आया है। హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెషయాలో రాస్తా ఉంటాడు, यशायाह की पुस्तक में ये लिखते हैं, యెషయాలో రాస్తా ఉంటాడు यशायाह की पुस्तक 7వ అధ్యాయంలో 7वां अध्याय వర్స్ 14 14 वचन। యేసు పుట్టక ముందు సూచన చెప్తా ఉన్నాడు లేఖనాల్లో. जब यीशु के पैदा होने से पहले जो वचन में उनके चिन्ह के बारे में कहते हैं, Therefore the Lord himself shall give you a sign, behold a virgin shall conceive and bear a son and shall call his name Emmanuel, for God is with us. Hallelujah. हालेलुया। కన్యక కుమారుని కనును, एक कन्या गर्भवती होकर पुत्र को जन्म देगी ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. और उसका नाम इम्मानुएल रखा जाएगा। ఇమ్మానుయేల్ అంటే దేవుడు నీతో ఉన్నాడు. इम्मानुएल का अर्थ है कि खुदा तुम्हारे साथ है। దేవుడు నీతో ఉండడానికి భూమి మీద నరుడుగా పుడతాడని రాస్తుంది. खुदा तुम्हारे साथ रहने के लिए इस धरती पर इंसान के रूप में पैदा God होकर is लिखा with है। us. खुदा हमारे साथ है। Hallelujah. हालेलुया। If God be for us, who can be against us? जब खुदा हमारे साथ है, हमारा विरोधी कौन हो सकता है? Hallelujah. हालेलुया। దేవుడు మనకు తోడుకుంటే విరోధి ఎవడు? जब खुदा हमारे साथ है, हमारा विरोधी कौन है ఏ फिर? సైతాన్ చేతబడి శక్తులు మనకు విరోధంగా ఉండలేవు. कोई शैतान जो है जादू टोने की शक्ति हमारे विरुद्ध नहीं हो सकती है। హల్లెలూయా. అవి हालेलुया। లొంగి నమస్కారం చేసి పోవాల్సిందే. वो हमारे आगे झुककर नमस्कार करके दूर जाना ही है उससे, నిన్ను చూసి. तुम्हें देखकर, ఎందుకంటే నీతో ఎవరున్నారు? क्योंकि तुम्हारे संग कौन है? పుట్టినందుకు? पैदा किस लिए हुए हैं वो? నీతో ఉండడానికి. तुम्हारे साथ रहने के लिए। పుట్టినందుకు? किस लिए वो पैदा हुए? నీతో ఉండడానికి. तुम्हारे साथ रहने के लिए। పుట్టినందుకు? किस लिए वो पैदा हुए? నీతో ఉండడానికి. तुम्हारे साथ रहने के लिए। దేవుడు
खुदा దేవుడే యేసు దేవుడే నజరేయుడైన యేసు నా దేవుడే దేవుడే యేసు దేవుడే నజరేయుడైన యేసు నా దేవుడే దేవుడే నాకు ఆనందం నే వెతికే సంతోషం నా కాలు వేడికాలై గంతులేసి పాడుదను దేవుడే నాకు ఆనందం నే వెతికే సంతోషం నా కాలు వేడికాలై గంతులేసి పాడుదను దేవుడే యేసు దేవుడే నజరేయుడైన యేసు నా దేవుడు నీ దేవుడు దేవుడే యేసు దేవుడే నజరేయుడైన యేసు నా దేవుడు నీ దేవుడే దేవుడే నాకు ఆనందం నే వెతికే సంతోషం నా కాలు వేడికాలై గంతులేసి పాడుదను దేవుడే నాకు ఆనందం నే వెతికే సంతోషం నా కాలు వేడికాలై గంతులేసి పాడుదను దేవుడే యేసు దేవుడే నజరేయుడైన యేసు నా దేవుడే హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. పుట్టిండు ఎందుకంటే నీతో ఉండడానికి वो पैदा इसलिए हुए कि वो तुम्हारे साथ रहने के నీతో लिए ఉండడానికి तुम्हारे साथ रहने के నీతో लिए ఉండడానికి तुम्हारे साथ रहने के నీతో लिए ఉండడానికి तुम्हारे साथ रहने के लिए హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया నీతో ఎప్పుడు ఒకటి ఉంటది चाहे तुम्हारे संग हमेशा एक होता है నీ నీడ वो है तुम्हारी छाया तुम्हारी నువ్వు परछाई ఎక్కడ పోతే నీ నీడ నీ ఎంబడి వస్తుంది तुम जहाँ कहीं भी चलो तुम्हारी परछाई तुम्हारे साथ चलती है హల్లెలూయా हालेलुया అట్లనే దేవుడు నీతో ఉంటాడు उसी प्रकार से खुदा तुम्हारे साथ నువ్వు रहेगा ఎక్కడ నడుస్తాయి నీ వెనకనే నడుస్తాడు ఆయన तुम जहाँ कहीं भी चलो वो तुम्हारे पीछे ही चलेगा హల్లెలూయా హల్లెలూయా. పాత నిబంధన మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా రాసి పెట్టిండు पुराना नियम हमारे लिए उदाहरण के रूप में लिख कर रखा गया है అదే కృత నిబంధనలో మన జీవితంలో జరుగుతూ ఉంటది वही नए नियम में जो हमारे जीवन में होता है హల్లెలూయా हालेलुया పాత నిబంధన నీడ క్రొత్త నిబంధన నిజ స్వరూపం पुराना नियम जो है वो एक छाया है और नया नियम वो सच्चाई है ఓల్డ్ టెస్టమెంట్ షాడో ఆఫ్ ద రియల్ థింగ్ जय पुराना नियम जो उस असली चीज की जो परछाई వాట్ है ఇస్ ద छाया రియల్ है థింగ్ న్యూ టెస్టమెంట్ जय असली क्या है वो है नया नियम है హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూస్తాము ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ पहला 10. कुरिन्थियों की पुस्तक उसका 10वां अध्याय హల్లెలూయా हालेलुया పోయినసారి ఆదివారం చూసాం ఈ వచనం पिछले हफ्ते रविवार के दिन इस वचन को हमने देखा है హల్లెలూయా हालेलुया 10వ అధ్యాయంలో రాస్తా ఉంటాడు पहला कुरिन्थी की पुस्तक उसके 10वें अध्याय में ये लिखते हैं నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ ఇక్కడ ఒక ట్రూత్ ఉన్నది सच्चाई को तुम जानो सच्चाई तुम्हें स्वतंत्र करेगा यहाँ पर भी एक सच्चाई लिखी गई है Understood that all our fathers were under the cloud and all passed through the sea and were all baptized unto Moses in the cloud and in the sea. Hallelujah. हालेलुया పాత నిబంధన వాళ్ళందరూ బాప్టిజం తీసుకున్నారంట బాగా అర్థం చేసుకోండి इस बात का अच्छे से समझे कि पुराने नियम के सारे लोगों ने जो बपतिस्मा लिया है Yeah, you may belong to any church. हाँ तुम किसी भी चर्च के होंगे Believe this. लेकिन आप इस बात पर The मानो truth. जो सच्चाई है The truth. जो सच्चाई है Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया It is the word of God. ये खुदा का वचन And है you should believe. और तुम्हें इसको मानना है Hallelujah. हालेलुया All were baptized unto Moses in cloud and in the sea. Old Testament people. जय सारे पुराने नियम के लोगों ने जो है उस जो बादल के नीचे और पानी के नीचे मूसा के नाम में उन्होंने बपतिस्मा लिया है They were baptized unto Moses in the name of Moses. Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया వాళ్ళందరూ పేర్లో బాప్తిజం తీసుకున్నారంట. उन सब लोगों ने नाम में बपतिस्मा लिया है Not in the name of prophet, जो है भविष्यवक्ता इस नाम में नहीं but unto Moses, the name Moses. लेकिन मूसा इस नाम में लिया है उन लोगों ने Hallelujah. बपतिस्मा। हालेलुया Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया All, not few, all. थोड़े नहीं सारे लोग Hallelujah. Hallelujah. అందరూ బాప్తిజం తీసుకురంట మేఘం కింద సముద్రం కింద మేఘం అంటే నీళ్ళు సముద్రం అంటే నీళ్ళు నీళ్ళ కింద హల్లెలూయా हालेलुया सारे लोगों ने बपतिस्मा लिया है बादल के नीचे और जैसे समुद्र के नीचे बादल माने पानी समुद्र माने पानी उसके नीचे उन्होंने बपतिस्मा लिया है పేరులో బాప్తిజం नाम में बपतिस्मा ఇన్ ద నేమ్ ఆఫ్ మోసెస్ मूसा के नाम में హల్లెలూయా हालेलुया నేమ్ नाम హల్లెలూయా हालेलुया పాత నిబంధన వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు पुराने नियम के लोगों ने बपतिस्मा लिया है పేరులో తీసుకున్నారు नाम में लिया है ఆ పేరు మోషే वो नाम है मूसा అంటే కృత నిబంధనలో उसी प्रकार से नए नियम में పేతురు అంటాడు
पत्रस से कहता है, 2వ అధ్యాయం 38 నుంచి రక్షణ బాప్తిజాలు స్టార్ట్ అయినాయి. प्रेरितों की पुस्तक 2 अध्याय 38वें वचन से जो उद्धार का बपतिस्मे की शुरुआत हुई। అంత ముందు బాప్తిజాలు మారుమనసు బాప్తిజాలని యాక్ట్స్ 19 లో రాస్తా ఉంటాడు. जय इससे पहले जो बपतिस्मे दिए जाते थे वो मन फिराव के जो निमित्त दिए जाते थे, प्रेरित की पुस्तक 19वें अध्याय में लिखा మత్తయి है। మార్కు లూకా యోహానులో బాప్తిజాలు జరిగినాయి. मत्ती मरकुस लूका यूहन्ना ये पुस्तक में बपतिस्मे हुए हैं। అప్పటికి యేసు రక్తం కారలే. तब तक यीशु का लहू नहीं बहा, బాప్తిజం అనేది మొదలైంది అక్కడ. वहां पर बपतिस्मा शुरू हुआ। యోహాను మారుమనసు నిమిత్తం బాప్తిజం ఇచ్చిండు. यूहन्ना ने मन फिराने के निमित्त बपतिस्मा दिया है, కానీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం కాదది. लेकिन वो जो पाप की माफी के निमित्त बपतिस्मा नहीं है। మనిషి పాపం విడిచిపెట్టి బాప్తిజం మునుగుతున్నాడు. जो इंसान जो अपने पापों को छोड़कर वो जो पानी में डुबकी ले रहा बपतिस्मा ले रहा है, హల్లెలూయా. అది हालेलुया। మారుమనసు నిమిత్తం బాప్తిజం. वो मन फिराने के निमित्त है కానీ बपतिस्मा, రక్తం గారిన తర్వాత लेकिन लहू के बहने के అంటే बाद మత్తయి మార్కు లూకా యోహాను ఆఖరి అధ్యాయంలో రక్తం గారింది చేసేది. मत्ती मरकुस लूका यूहन्ना उस पुस्तक के आखिरी अध्याय में यीशु मसीह ने अपना लहू बहाया है। రక్త నిబంధన అపోస్తల కార్యం నుంచి మొదలైంది. लहू के नियम की शुरुआत जो है प्रेरितों की पुस्तक से हुई ఆ है। రక్తం ద్వారా పాప క్షమాపణ కలగడం స్టార్ట్ అయింది. उस लहू के जरिए लोगों को पाप की माफी मिलना शुरू हुई है। మారుమనసు నిమిత్తం బాప్తిజం పాప క్షమాపణ నిమిత్తంగా మారింది. जो है मन फिराने के निमित्त जो बपतिस्मा था वो पाप की माफी के निमित्त बपतिस्मे के रूप में बदला है। కాబట్టి పేతురు అపోస్తల 2వ అధ్యాయంలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజాలు మొదలైనవి కాబట్టి जो है प्रेरितों के पतरस ने जो है अपोस्तल प्रेरितों की पुस्तक में जो लिखा गया कि मन फिराने के निमित्त जो बपतिस्मा लिए हैं, పేతురు అంటున్నాడు पतरस ये कहता है మీరందరూ మారుమనసు పొందండి कि तुम सब लोग मन फिराओ, పాప క్షమాపణ నిమిత్తం. कहते हैं पाप की माफी के निमित्त, పాప క్షమాపణ నిమిత్తం पाप की माफी के निमित्त ప్రతివాడు हर एक व्यक्ति యేసుక్రీస్తులో బాప్తిజం పొందమంటున్నాడు. यीशु मसीह के नाम में बपतिस्मा पाओ कहते हैं। అర్థం చేసుకోండి బాగా. इस बात को आप अच्छे से समझो। పాత మత్తయి మార్కు లూకా యోహానులో జరిగిన బాప్తిజాలు మారుమనసు నిమిత్తం బాప్తిజం, కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి జరిగే బాప్తిజాలని పాప క్షమాపణ నిమిత్తం. అది 19వ అధ్యాయంలో ఇంకా క్లియర్ గా వివరిస్తూ ఉంటాడు పౌలు భక్తుడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో మారుమనసు నిమిత్తం బాప్తిజం ఏంటి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం ఏంటి వివరించింది అక్కడ. जो है मत्ती मरकुस लूका यूहन्ना की पुस्तक में जो बपतिस्मे हुए वो मन फिराने के निमित्त बपतिस्मा हुए, लेकिन प्रेरितों की पुस्तक 2 अध्याय से जो बपतिस्मे शुरू हुए वो है पाप की माफी के निमित्त। इन दोनों के विषय में जो है प्रेरितों की पुस्तक 19वें अध्याय में साफ साफ लिखा गया है। హల్లెలూయా హల్లెలూయా. 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 మోషే పేరులో పాత నిబంధన వాళ్ళు బాప్తిజం తీసుకుంటే मूसा के नाम में जब पुराने नियम के लोगों ने बपतिस्मा लिया, కొత్త నిబంధన అంతా ఎట్లా బాప్తిజం తీసుకోమని పేతురు చెప్తున్నాడు. नए नियम के लोग किस प्रकार से बपतिस्मा लेना चाहिए कि पतरस कहते हैं, యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకుంటే పాప క్షమాపణ కలుగుతుంది అంటున్నాడు. कहते हैं यीशु मसीह के नाम में बपतिस्मा लेंगे तो पाप की माफी उन्हें मिलेगी। కాబట్టి బాప్తిజం అప్పుడు యేసు పేరు పలకాలా వద్దా? बपतिस्मा लेते वक्त जो है यीशु का नाम कहना चाहिए कि नहीं? కొన్ని చర్చెస్ పలుకుతలేవు. थोड़े चर्चेस ये नहीं बोलते हैं। ఉట్టిగా అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి ఇచ్చుచున్నా అని అంటాడు. అబద్ధం. जो है पिता पुत्र पवित्र आत्मा के नाम में दे रहा हूँ बपतिस्मा, ये तो सरासर झूठ है। తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి అంటే పేరులోనికి ఇస్తున్నా అంటాడు, పేరే పలకడు. पिता पुत्र पवित्र आत्मा के नाम में दे रहा हूँ बपतिस्मा, लेकिन उस नाम को ही वो नहीं कहते हैं। మళ్ళీ పాస్టర్లు చదువుకున్నోలే फिर ये जो पास्टर जी है वो सब पढ़े लिखे ఆ हैं। చిన్న సెంటెన్స్ అర్థం కాదా? उस छोटा सा वाक्य वो उन्हें समझ नहीं आता क्या? హల్లెలూయా. हालेलुया। ఒక భిక్షవాడు వస్తాడు, एक गरीब भिखारी आता है, అయ్యా అంటాడు. वो आके अय्या कहता है, నువ్వు వానికి నేను నీకు 10 రూపాయలు ఇచ్చుచున్నాను అంటే అవుతుందా, లేకుంటే జోబులోకి వెళ్ళి ఇవ్వాలనా? मैं तुम्हें 10 रुपए दे रहा हूँ कहने से हो जाएगा? नहीं तो अपनी जेब से 10 रुपए निकाल कर उसे देना है। 10 రూపాయలు ఇచ్చుచున్నాను రేపు రా అని వెళ్ళిపోతే ఎట్లుంటది? जय मैं तुम्हें जो 10 रुपए दे रहा हूँ कहकर सब बोलकर तुम कल आना कहकर चले जाओगे तो कैसा తండ్రి रहेगा? కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం ఇచ్చుచున్నాను అంటున్నావు. పేరే బల్కవు, నామం అంటే పేరే బల్కవు. తండ్రి కుమార పరిశుద్ధాత్మకి పేరుంది అయ్యా, ఆ పేరు బల్కమని యేసయ్య చెప్పాడు. जय पिता पुत्र पवित्र आत्मा के नाम में तुम्हें बपतिस्मा दे रहा हूँ कहते, लेकिन उस नाम को ही नहीं कहते हैं। ఆ పేరు బల్కు. उस नाम को तुम कहो। బాప్తిజానికి పేరు ఉండాలా? बपतिस्मे के लिए जो नाम रहना నీ जरूरी है। సర్టిఫికేట్ కి ఆ డైరెక్టర్ పేరు ఉండాలా? जब तुम्हारे सर्टिफिकेट के लिए उस डायरेक्टर का नाम होना चाहिए। ఉట్టి డైరెక్టర్ అంటే నడుస్తుందా? जैसे डायरेक्टर का कुछ स्टैम्प चलेगा नहीं तो उनका नाम भी रहना जरूरी है, हस्ताक्षर। ఆయన పేరు యొక్క సిగ్నేచర్ ఉండాలా? उनके नाम का हस्ताक्षर होना जरूरी है। పాత నిబంధన బాప్తిజాలు జరిగినాయి, వారందరూ బాప్తిజం తీసుకున్నారు. ఎవరి పేర్లో? पुराने नियम के लोगों ने सबने बपतिस्मा लिया, किस नाम में उन्होंने लिया మోషే बपतिस्मा? పేర్లో. मूसा के नाम में लिया है। ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ షాడో ఆఫ్ న్యూ థింగ్స్ టు కమ్ అని హిబ్రూలో రాస్తా ఉంటాడు. इब्रानियों की पुस्तक में लिखा है कि पुराने नियम आने वाले उन नए विषयों की जो है परछाई है के कर। హల్లెలూయా. हालेलुया। పాత నిబంధన వాళ్ళందరూ పేర్లో తీసుకుంటే క్రొత్త నిబంధన వాళ్ళందరూ పేర్లో తీసుకోవాలా. పేర్లోనే బాప్తిజాలు జరిగినాయి.
యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ నుంచి అపోస్తల నుంచి ప్రకటన దాకా యేసు పేరులో బాప్తిజాలు జరిగినాయి. బాగా అర్థం చేసుకోండి. जिस प्रकार से पुराने नियम के उन सारे लोगों ने जो नाम में बपतिस्मा लिया, उसी प्रकार से नए नियम के सारे लोगों को जो प्रेरितों की पुस्तक अनुसार नाम में बपतिस्मा लेना ही चाहिए. నువ్వు తీసుకున్న బాప్తిజానికి నువ్వు ఇచ్చే బాప్తిజానికి పేరు ఉండాలి. ఆ పేరు జీసస్ జీసస్ జీసస్. హల్లెలూయా. ద నేమ్ విచ్ ఎండ్యూర్స్ ఫరెవర్ అంటిల్ ద సన్. चाहे जिस नाम में जो नाम में तुम्हें बपतिस्मा लिया है और या दिया हो, वो नाम है यीशु के नाम में बपतिस्मा, वो नाम है जो निरंतर के लिए रहेगा. సూర్యుడు ఉన్నంతసేపు ఆ పేరు ఉంటది. ఆ పేరే యేసు. ఆ యేసు అనే పేరులో బాప్తిజాలు జరగాలని రాస్తా ఉంది ఇక్కడ. जब तक सूरज रहेगा तब तक वो नाम रहेगा. वो नाम है यीशु, जो है उस यीशु के नाम में जो बपतिस्मा देना चाहिए कहते हैं. ఎందుకంటే యెహోవా అనే భూమి మీద నడుగా పుట్టిండు. ఈయననే నిత్యుడగు తండ్రి బలమైన దేవుడు యేసు క్రీస్తు. क्योंकि यहोवा इस धरती पर पुत्र के रूप में जन्म लिया है, वही है बलवंत खुदा, निरंतर रहने वाला पिता, वो यीशु मसीह. ఇక్కడ 1 కొరింథియన్స్ చాప్టర్ 10 and verse 4 లో రాస్తా ఉంటాడు. 10వ అధ్యాయం 4వ వచనం మొదటి కొరింథీ. पहला कुरिन्थी की पुस्तक 10वां अध्याय उसके चौथे वचन में ये लिखते हैं, and did all drink the same spiritual drink, for they drank of that spiritual rock that followed them, and that rock was Christ. Hallelujah. And that Hallelujah. rock was Christ, and that rock was Christ. Hallelujah. 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 అందరూ ఆత్మీయ పానీయం త్రాగినంట. उन सब ने आत्मिक जल को पिया है. ఎవరంటే పాత నిబంధన వాళ్ళు. माने पुराने नियम के लोग. మేఘంలోను సముద్రంలోను బాప్తిజం తీసుకున్నారు మోషే పేరులో. मूसा के नाम में बादल के नीचे, समुद्र के नीचे उन्होंने बपतिस्मा लिया ఆకలి है. ఆకలి అంటే పైకి మన్నా కురిసింది. जब भूख के मारे तड़प रहे थे तो आसमान से मन्ना बरसा. హల్లెలూయా. Hallelujah. దహం దహం మోషే దహం అంటే तब वो जो है प्यास लग रही क्योंकि मूसा से जब उन्होंने कहा, అప్పుడు మోషే దేవుని మొరపెట్టిండు. तब मूसा ने खुदा को पुकारा. ఓ దేవా, कहता है, हे खुदा, వీళ్ళకి దహం అంట. इनको प्यास लग रही है. ఇంతమందికి నేను నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తేవాలా? इतने सारे लोगों के लिए मैं पानी कहाँ से लाऊं? దేవుడని యెహోవా మాట్లాడి. खुदा यहोवा ने बात की है. ఏమని మాట్లాడంటే, क्या कहकर कहा है? మోషే मूसा, అక్కడ బండ ఉంది కదా, वहां पर एक चट्टान है ఆ ना, బండ ఉంది కదా, वो चट्टान है ఆ ना, బండ ఉంది కదా, वो जो चट्टान ఆ है, బండ మీద నేను ఉన్నా అంటున్నాడు. उस चट्टान पर मैं हूँ. యెహోవా అంటున్నాడు నేను ఉన్నా. यहोवा कहता है कि मैं हूँ. హల్లెలూయా. हालेलुया. ఆ బండ సడన్ గా బండ కనబడ్డది. एकदम से वहाँ चट्टान दिखाई दी ఆ బండ మీద యెహోవా ఉన్నాడు. और उस चट्टान पर यहोवा है. అప్పుడు యెహోవా అంటున్నాడు, तब यहोवा ये कहते దేవుడు हैं, అంటున్నాడు, खुदा ये कहते हैं, మోషే నీ కర్రతో బండను కొట్టు. मूसा अपनी लाठी से उस चट्टान पर तुम బండ मारो. చీల్చబడి నీలిచ్చును. वो चट्टान दो भागों में बटी को पानी देगा. బండ చీల్చబడి నీలిచ్చును. वो चट्टान दो भागों में बटकर पानी देगा. చాలా మంది క్రైస్తవులు అనుకుంటా ఉంటారు, बहुत से ईसाई लोग ये सोचते हैं ఒకటేసారి ఇచ్చింది ఆ నీళ్ళని. कि एक ही बार जो है पानी दिया అది कहकर, ఒకటేసారి నీళ్ళు ఇవ్వలే. वो एक ही बार में पानी नहीं दिया. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ అంటున్నాడు, कहते हैं, హల్లెలూయా, हालेलुया, that spiritual rock that followed them. హల్లెలూయా. ఆ हालेलुया. బండ వారిని వెంబడించిందంట. वो जो चट्टान है वो उनके पीछे चलने ఓ लगा, వాటర్ ట్యాంక్ లాగా एक वाटर टैंक के समान. బండ వారిని వెంబడించింది. वो चट्टान उनके पीछे हो బండ लिया. వారిని వెంబడించింది. वो चट्टान उनका पीछा करने బండ लगा. వారిని వెంబడించింది. वो चट्टान उनके पीछे బండ चलने వారిని लगा. వెంబడించింది. वो चट्टान उनका पीछा करने लगा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఆ బండ వారిని వెంబడిస్తా ఉన్నది. वो चट्टान उनका पीछा करने ఎక్కడ लगा. దాహమైతే అక్కడ నీళ్ళిస్తా ఉన్నది. जहाँ उन्हें प्यास लगी वो चट्टान उन्हें ఎక్కడ पानी देता దాహమైతే गया. అక్కడ నీళ్ళిస్తా ఉన్నది. जहाँ उन्हें प्यास लगी उन्हें पानी देता गया. ఎక్కడ దాహమైతే అక్కడ నీళ్ళిస్తా ఉన్నది. నిబంధన వాళ్ళకు యెహోవా. पुराने नियम के लोगों के लिए वो यहोवा है. హల్లెలూయా. हालेलुया. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, लेकिन पौलुस भक्त कहते and हैं, Paul says that and that rock was Christ. Hallelujah. हालेलुया, And that rock was Christ. क्योंकि वो Hallelujah. हालेलुया, ఆ బండ యేసు క్రీస్తు. वो चट्टान मसीह था. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యాక్చువల్లీ ఆ బండ ఎవరు? असली में वो चट्टान कौन है? यहोवा. ఇజ్రాయెల్ ప్రజలకు దాహం తీర్చిన బండ जो इजरायली प्रजा की प्यास बुझाने वाला वो चट्टान వారిని వెంబడించింది. उनका पीछे जो चला, వారు 40 ఏళ్లను వెంబడించింది. అది 40 साल उनका पीछा किया उस चट्टान ने. 40 ఏళ్ళు వాళ్ళు వెంబడిపోయింది. అది जो 40 साल उनके पीछे चला वो चट्टान, కానాను దాకా పోయింది. అది कनान तक वो गया. ఆ బండ యెహోవా. वो चट्टान यहोवा. కానీ పౌలు అంటున్న ఆ బండ యేసుక్రీస్తు. लेकिन पौलुस ये कहते कि वो चट्टान यीशु मसीह है. దీన్ని బట్టి యెహోవా యేసుక్రీస్తు ఒకే ఒక దేవుడు అని అర్థం చేసుకో. इससे ये समझ में आता कि यहोवा यीशु एक ही एक खुदा है कहकर आप ఆ समझो. బండ క్రీస్తు అని ఇక్కడ రాస్తున్నాడు. वो चट्टान मसीह था कहकर लिखा యాక్చువల్లీ है. మాట్లాడింది యెహోవా. असली में बात किया ఆ यहोवा బండ ने. మీద నేనుంటా,
కొట్టు నీళ్లు ఇస్తున్నది. कहता है कि उस चट्टान पे मैं खड़ा रहूंगा, तुम अपनी लाठी मारो वो पानी యేసుక్రీస్తు देगा. బండ. लेकिन यहाँ लिखते कि वो चट्टान यीशु मसीह है. కాబట్టి యేసు అనే పేరు ఈ 2020 సంవత్సరాల చరిత్ర కాదు కానీ ముందు నుంచి ఉన్నది. यीशु के नाम का इतिहास 2020 साल का नहीं, लेकिन उससे पहले से है. యెహోవా అనే యేసు, वो यहोवा ही यीशु है. నీళ్ళిచ్చే బండ, पानी देने वाली वो चट्टान, జీవజలాలు ఇచ్చే బండ. जीवन का जल देने वाला वो चट्टान. దాహము వారలారా దాహము తీర్చుకొనండి, దాహము వారలారా దాహము తీర్చుకొనండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహము వారలారా దాహము తీర్చుకొనండి, దాహము వారలారా దాహము తీర్చుకొనండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. దేవుడేసే జీవజలము. త్రాగరారండి. హల్లెలూయా. జీవజలాలిచ్చే బండ యేసుక్రీస్తు. जीवन का जल देने वाला वो चट्टान यीशु ఆనాడు అదే मसीह. బండ ఇశ్రాయేల్ ప్రజలకు నిలిచిన బండ. उस जमाने में वही है चट्टान जो इजरायली प्रजा को पानी दिया ఆ है. పాత బండనే యేసుక్రీస్తు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. पुराने नियम का वो चट्टान यीशु मसीह को पौलुस ఆ भी कहते బండ हैं. వారిని వెంబడిస్తూ నీలిస్తూ వచ్చిందంట కానానికి పోయేదాకా. वो चट्टान उनके पीछे चलता गया और कानान पहुंचने तक उन्हें पानी देता ఆ गया. బండ ఏం చేసింది? उस चट्टान ने क्या किया? వెంబడించింది. वो उनके पीछे चला. ఆ బండ ఏం చేసింది? उस चट्टान ने क्या किया? वो వెంబడించింది. उनके पीछे चला. నిన్ను నీడ వెంబడించినట్టు ఇమ్మానుయేలు నీ వెంబడి వస్తా ఉంటాడు. जैसे तुम्हारी परछाई तुम्हारे पीछे चलती है, वैसे वो इम्मानुएल तुम्हारे पीछे चलेंगे. ఇమ్మానుయేలుగా ఉండడానికి నీ వెంబడి ఉండడానికి వచ్చినాయన. इम्मानुएल माने तुम्हारे साथ रहने के लिए ही वो आए हैं. హల్లెలూయా. हालेलुया. పాత నిబంధన మన ఎగ్జాంపుల్. पुराने नियम हमारे एक उदाहरण है. వారిని వెంబడించిన బండ నీడలాగా నిన్ను వెంబడిస్తుంది. ఆ నామం యేసు క్రీస్తు నామం. బండనే క్రీస్తు. जिस तरह पुराने नियम के उन लोगों के पीछे उस चट्टान के रूप में वो चला, वही है वो नाम यीशु का नाम जो तुम्हारे पीछे जो चलता ఆ है. బండ క్రీస్తు అనే బండ వారిని వెంబడించింది, నీలిస్తా ఉన్నది, వెంబడిస్తా ఉన్నది, కానానికి చేర్చింది. అట్లనే ఇమ్మానుయేలు అనే యేసు అనే బండ నీ వెంబడి వస్తానే ఉంటాడు. ఇమ్మానుయేలు నీతో ఉండడానికి, నీతో ఉండడానికి, నీతో ఉండడానికి. హల్లెలూయా. 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 నీ నీడ ఎప్పటిదాకా ఉంటుంది నీ వెంబడి చెప్పండి? तुम्हारी परछाई कब तक तुम्हारे साथ रहती है? నీ నీడ నీ వెంబడి ఎప్పటిదాకా ఉంటుంది? तुम्हारी परछाई तुम्हारे संग कब तक रहती है? నువ్వు సచ్చేదాకా ఉంటుంది. तुम्हारे मरते दम तक रहती है वो. అర్థమవుతుందా? समझ आ रहा है? అట్లనే భూమిని విడిచి పరమ కానానికి నువ్వు పోయేదాకా ఈ నీడలాగా యేసయ్య అనే బండ నీ వెంబడి వెంబడి ఉండడానికి, ఇమ్మానుయేల్ గా నీ వెంబడి ఉండడానికి, ఫర్ గాడ్ ఇస్ విత్ us నీ వెంబడి ఉండడానికి ఆయన భూమి మీద జన్మెత్తాడు. उसी प्रकार से आपको इस दुनिया से लेकर परम कानान तक जाने तक जो तुम्हारे पीछे जो है उस चट्टान की तरह जो है रहने के लिए वो इम्मानुएल जो है वो तुम्हारे संग जो है. రోజు జీవ జలాలు త్రాగు. हर दिन उस जीवन के जल को तुम पियो. నిన్ను వెంబడిస్తున్న బండ, तुम्हारे पीछे जो चल रहा है वो నిన్ను चट्टान, వెంబడిస్తున్న ఇమ్మానుయేలు. तुम्हारे पीछे जो चल रहा है वो इम्मानुएल. హల్లెలూయా. हालेलुया. ఆయనకల్ జీవ జలాలు త్రాగు, పరిశుద్ధాత్మ నీళ్లు త్రాగు. उनके अंदर से वो जीवन का जल, परिशुद्धात्मा के उस जल को तुम पियो. పరమ కానాన్ దాకా పోయేదాకా ఆ బండ నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. तुम्हारे परम कानान के जाने तक वो चट्टान तुम्हारे पीछे हो लेगा. ఇమ్మానుయేల్. इम्मानुएल. ఇమ్మానుయేల్ అంటే దేవుడు నీతో ఉండడానికి పుట్టిండు. इम्मानुएल माने खुदा तुम्हारे संग रहने के लिए ही पैदा हुए ఆ हैं. పేరులో కూడా క్లియర్ గా అర్థమవుతుంది యేసు అనే వ్యక్తి దేవుడు అని. उस नाम में भी साफ साफ ये पता चला कि यीशु जो व्यक्ति है वो खुदा है कहकर. దేవుడు నీతో ఉండడానికి ఇమ్మానుయేల్ గా భూమి మీద పుడతాడు. खुदा तुम्हारे साथ रहने के लिए इम्मानुएल वो इस धरती पर पैदा होगा. పాత నిబంధనలో ఇమ్మానుయేల్ గా బండ వారిని వెంబడించింది. पुराने नियम में जो इम्मानुएल जो है एक चट्टान के रूप में वो उनके पीछे हो लिया. కొత్త నిబంధనలో అదే బండ యేసు అనే బండ మనం వెంబడిస్తా ఉన్నాడు పరమ కానానికి పోయేదాకా. नए नियम में भी ఆయనే यीशु नामक ఇమ్మానుయేలు. नए नियम में यीशु नामक वो चट्टान जो हमारे पीछे चल रहा है, हम परम कानान जाने तक वही है ఆ इम्मानुएल. యేసు అనే పేరు उस यीशु नामक वो नाम నిత్యం ఉంటది. निरंतर के लिए रहेगा. నరికినా చిగురులు పెడితేనే ఉంటది. चाहे उसे काट भी डाले फिर भी वो अंकुरित होगा. సూర్యున్నంతసేపు ఈ పేరు ఉంటది. जब तक सूरज रहेगा ये नाम भी रहेगा. హల్లెలూయా. हालेलुया. ఆయనని లోకమంతా వచ్చి సేవించడానికి యేసుగా జన్మెత్తిండు. ఇది మన ధన్యం. सारी दुनिया के लोग आकर उनकी सेवा कर सके, इसलिए यीशु के रूप में वे पैदा हुए. ये हमारे लिए बहुत ही किस्मत की बात है. యేసు అనే జన్మెత్తకపోతే యెహోవాని మనం ఆరాధన చేయలేము. యెహోవా దగ్గరికి చచ్చిపోయాక పోయేది లేదు, నరకానికి పోయేవారం.
अगर वो यीशु के रूप में जन्म ना लेते तो हम उस यहोवा की आराधना नहीं कर पाते और मरने के बाद हम जैसे स्वर्ग के राज्य में नहीं जा पाते, सीधे नरक ही जाते हैं। దేవుడు మనకు ధన్యత ఇచ్చిండు, యేసు నామం ద్వారా మనందరికి రక్షణ కలిగింది. ये हमारे लिए सौभाग्य था जो खुदा ने दिया कि यीशु के नाम में हम सबको उद्धार मिला है। ఇది మనం పండగగా చేసుకుంటలేం కానీ ఆరాధనగా చేసుకుంటున్నాం. हम इसे एक त्योहार के रूप में नहीं लेकिन एक आराधना के रूप में हम मनाते हैं। బస్ రక్షణ ఇచ్చినందుకు ఆరాధన, बस हमें उद्धार दिया इसके लिए आराधना, రక్షణ ఇచ్చినందుకు ఆయనకు మనం సేవిస్తాం. हमको उन्होंने उद्धार दिया इसलिए हम उनकी सेवा करेंगे। ఆయన సేవ చేయడం ఇది ఒక గొప్ప భాగ్యం. उनकी सेवा करना बहुत ही सौभाग्य की बात है। ఉట్టిగా నమ్మడం కాదు. सिर्फ उनको मानना ही नहीं, అండ్ ఆల్ నేషన్స్ షాల్ సర్వ్ హిమ్. सारे देश जो है उनकी सेवा करेंगे। ఏదో రకంగా ఆయనను సేవించు. किसी ना किसी तरीके से उनकी सेवा करो तुम। హల్లెలూయా. हालेलुया। నాలాగా ఊరు తిరిగి సేవ చేయలేకపోతున్నొచ్చు. मेरी तरह गांव घूम कर तुम सेवा नहीं कर पा रहे होंगे। దేవా, సామాన్య లాంటి వాళ్ళు ఎంతో మంది ఊరు తిరిగి సేవ చేస్తారు. వాళ్ళ కొరకు సేవను బలపరచు దేవా అని చెప్పి నీ ప్రేయర్ సపోర్ట్ ఇస్తే అది కూడా సేవనే. जय सामना की तरह जितने लोग गांव घूम कर सेवा कर रहे प्रभु, उन सबको आप अपनी सहारा और शक्ति दो कहकर ऐसा प्रार्थना करना भी वो सेवा है। హల్లెలూయా. हालेलुया। ఈరోజు 25th आज 25 तारीख। నిన్న నేను నిర్దోలో పోయి ఒక చర్చ్ కట్టబడి దాన్ని ఓపెన్ చేసి వచ్చినాం. कल मैं निर्दवल जाकर एक चर्च जो बना उसका ओपनिंग करके आया हूँ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సేవ. सेवा। హల్లెలూయా. हालेलुया। కదండి, దేవుడు సేవను విస్తరింపజేస్తున్నాడు. खुदा जो सेवा को विस्तरित कर रहा है, ఈ నామము చిగుర్లు పెడతా ఉన్నది. ये नाम जो है वो अंकुरित हो रहा है। మీ ప్రేయర్ సపోర్ట్ ఇవ్వండి, సేవ ఇంకా బాగా జరుగుతూ ఉంటుంది. अपनी प्रार्थना का सपोर्ट दीजिए, सेवा और अच्छे से होगी। అందరం కలిసి యేసయ్య సింహాసనం మోస్తాం. हम सब मिलकर यीशु के सिंहासन को उठाएंगे। चले जाना है दूर से दूर तलक लेके यीशु का प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు చేస్తున్నాను. హల్లెలూయా. మహిమ ఘనత మీకే చెందును గాక, ఆ నామానికే చెందును గాక, యేసు నామానికి చెందును గాక. హల్లెలూయా. మీరు యెహోవా అనే దేవుడే ప్రభా, నిత్యుడగు తండ్రే ప్రభా. హల్లెలూయా. సర్వశక్తుల దేవుడే ప్రభా. మా అందరికీ సర్వలోకానికి రక్షణ ఇవ్వడానికి, యూదులకే కాదు సర్వలోకం ప్రజలందరూ ఆయన బిడలే అని మీరు చెప్పడానికి, మీ ప్రేమను వ్యక్తం చేయడానికి, ఈ భూమి మీద నరుడుగా ఇమ్మానుయేలుగా దేవుడు మాతో ఉండడానికి, హల్లెలూయా, రక్షకుడుగా యెహోవా అనే భూమి మీద జన్మెత్తినట్టు లేఖనాలు చూసినాం ప్రభా. అందుకు మీరు యేసు అయినారు. యేసు అంటే యెహోవా మాకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసు పేరులో, యేసు రక్తంలో, ఆ నామంలో మాకు రక్షణ ఇచ్చిన వందనాలు చేస్తున్నాను. హల్లెలూయా. ఇది మధురమైన నామం ప్రభా, రక్షణ ఇచ్చిన నామం ప్రభా, విడుదల ఇచ్చిన నామం ప్రభా, స్వస్థ ఇచ్చే నామం ప్రభా. హల్లెలూయా. ఆ నరకాన్ని తీసేసే నామం ప్రభా, పరలోకాన్ని ఇచ్చే నామం ప్రభా. ఈ నామం మాకు ఇచ్చిన వందనాలు. ఇంకా ఎవరు రక్షణ పొందును గాక. ఈ లోకం విడిచినాక పరలోకం అనేది, స్వర్గం అనేది, నేను అక్కడ పోవాలా, నరకానికి పోవద్దు. ఈ పాప జీవితాన్ని మార్చేదే యేసు క్రీస్తు నామం అని ప్రతి బిడ్డ తెలుసుకును గాక. ఈ కార్యం చేయండి. ఈ సత్యాన్ని ప్రకటన చేయడానికి ప్రతి బిడ్డను అభిషేకించి వాడుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. आमेन. Maranatha. యేసు ప్రభా త్వరగారం, యేసు రక్తమే జయం, ప్రవేశ నామమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం జయం జయం. యేసు క్రీస్తు కృప సమాధానం తన యొక్క పరిశుద్ధ ఆత్మ మీ అందరి తోడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మాల్కమ్ గురించి అందరూ ఒకసారి ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేయాలా. కోమలకి వెళ్ళి బయటకు వచ్చింది కానీ ఆయన